క్యాషినో అంటే ఏంటి అసలు? దీన్ని ఆడడానికి రీజన్ ఏంటి అసలు? ఫస్ట్ అయితే నిజం చెప్పాలంటే ఇది దరిద్రం, మనకు అంటుకునే దరిద్రం అనమాట ఇది. చాలామంది ఏం చేస్తుంటారంటే వస్తున్నాయి కదా మనకు 100 రూపాయలు పెడితే 3500 వస్తాయని చెప్పేసి ఈ థాట్లో వెళ్తుంటారు. ఫస్ట్ ఎన్ని టికెట్ ఎంత ఉంది లోపలికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలంటే 3000 బిగ్ డాడీలో. 3000 చిన్న పిల్లలకి 2000 ఉంటుంది అనుకుంటా. ఏ ఏజ్ వాళ్ళని అలో చేస్తారు? సో ఇలా చాలా వరకు టెక్నిక్స్ ఉంటాయని చెప్పేసి విన్నాము. ఎలాంటి టెక్నిక్స్ వాడితే మనం గేమ్ విన్ కావచ్చు అసలు? నాకు షాపింగ్ చేయించి ఒక ఐఫోన్ కొనియండి అంతే, ఇంకా సరిపోతుంది. సరే అండి, అంటే నేను మీరు చెప్పినట్టు మీకు ఐఫోన్ 15 Pro Max 1 TB ఇస్తా. నాతో ఉన్న ఫోన్ కూడా అదే. ఎంత టైంలో ఆ మనీ మనకు వచ్చేస్తుంది? ఇమీడియట్గా పెట్టగానే వచ్చేస్తుంది? దానికి ఒక టైం అంటే ఉంటుందా? సో నాకు ఒక 5 minutes to 10 minutes. సో 5 minutes 10 minutes అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇంటర్వ్యూలోనే చేద్దాం, ఎందుకంటే నేను కూడా మా వ్యూవర్స్ కూడా చూపెట్టాలి. ఇప్పుడు మీరు నాకు ఇచ్చింది 1000, దాంట్లో మీరు పెట్టిన అమౌంట్ మీకు వచ్చేసింది ఎక్స్ట్రాగా పైన. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్తో దాదాపుగా చాలామంది చనిపోతూ ఉన్నారు. అసలు రీజన్ ఏంటి? ఈజీ మనీకి దాదాపుగా అందరు అలవాటు పడుతున్నారు. ఎంతోమంది లక్షలు పోసి చదువుకున్నా కూడా క్యాషినో వల్ల దాదాపుగా చాలామంది జూదాలాడి సో చాలా చనిపోయిన వాళ్ళు స్టిల్ మనము ఈరోజు కూడా ఒక వార్త కూడా తీసుకుంటే చనిపోయిన వార్తనే వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? యూత్ అనే కాకుండా చాలా పెద్దవాళ్ళు కూడా దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. అసలు ఇందులో ఉన్నటువంటి మహత్యం ఏంటి అనేది చెప్పేసి ఈరోజు నేను ఇయరింగ్ రాజు బట్ తిని కూడా బెట్టింగ్ ఆడుతూ ఉంటాడు. సో ఈయన ఎలా సంపాదిస్తాడు, అసలు ఈయన బెట్టింగ్ ఆడడానికి రీజన్ ఏంటని తెలుసుకోవడం కోసం ఈరోజు అయితే నేను మా కేఆర్ టీవీకి పిలవడం జరిగింది. రాజు హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఆడి ఆడి బాగా అలసిపోయినట్టుగా ఉన్నారు. తప్పదు కదా, మన అలవాటే అది. నిద్ర ఉండదా అసలు నీకు? నిద్ర పోరా అసలు? పోతాను, ఎందుకు పోనండి, కానీ కాకపోయినా డబ్బు పిచ్చి చాలా మందికి అయితే ఉంటుంది, కానీ అతి పిచ్చి ఉండడం వల్లనే పోగొట్టు. రాజుకి కూడా డబ్బు పిచ్చి బాగుందని చెప్పొచ్చా? అంటే పిచ్చి ఉంది కానీ అతి పిచ్చి లేదు నాకు. డబ్బుని ఎడవరకు పెట్టాలో ఆడవరకే పెట్టాలండి. సో ఏంటి అసలు క్యాషినో అంటే ఏంటి అసలు? దీన్ని ఆడడానికి రీజన్ ఏంటి అసలు? ఫస్ట్ అయితే నిజం చెప్పాలంటే ఇది దరిద్రం, మనకు అంటుకునే దరిద్రం అనమాట ఇది. చాలామంది ఏం చేస్తుంటారంటే వస్తున్నాయి కదా మనకు 100 రూపాయలు పెడితే 3500 వస్తాయని చెప్పేసి ఈ థాట్లో వెళ్తుంటారు. గోవా అంటే మ్యాక్సిమం టూరిస్ట్ ప్లేస్ అది, కానీ అక్కడ లీగల్గా ఇచ్చినారు. ఏంటంటే నీళ్ళ మీద ఇది లీగల్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే నీళ్ళల్లో పడవలలో ఉంటాయి కాబట్టి అవి లీగల్ అని పెట్టారనమాట. పోతారు చాలామంది టూరిస్ట్, బీచ్ కాకుండా అవి కాకుండా అక్కడ క్యాసినోకి వెళ్ళి చాలామంది అయితే పోగొట్టుకుంటారు. క్యాసినోకి అక్కడ వెళ్ళేది గోవా అనేది చాలా లీగల్, బట్ అక్కడికి వెళ్ళేది 1% మందే, కానీ ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లక్షలు అయితే ఉన్నారనమాట. లక్షలు కాదు, కోట్లల్లో ఉన్నారు. ఇప్పటికీ గూగుల్ కూడా చెప్పలేకపోయింది. రోజుకు వచ్చేసి 34 మిలియన్ 340 మిలియన్లు బెట్టింగ్ ఆడతారని. బట్ ఇక్కడ బెట్టింగ్లో చనిపోయిన వాళ్ళు గూగుల్ కూడా చెప్పలేదు చాలామంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈరోజు కూడా ఎవరో చనిపోయినారని చెప్పేసి నేను కూడా విన్నాను. బట్ ఇప్పుడే కాదు, రోజుకి చాలామంది అయితే చనిపోతున్నారు. బయటపడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బయటపడితే మర్యాదలు పోతాయని. బట్ దాని గురించి నిజం చెప్పాలంటే ఇది ఒక అట్రాక్షన్ అండి. ఇప్పుడు నిజం చెప్తున్నాను, ఏదైనా మందు బానిస ఉన్న వాళ్ళని కూడా లేట్గా చనిపోతారు, కానీ ఈ క్యాసినో అయితే ఒకటే రోజుల్లో కోటీశ్వరులను చేస్తుంది, ఒకటే రోజుల్లో జీరో చేస్తుంది. ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద కూడా రావచ్చు. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆడడం? 10 years అవుతుందండి, 2014 2015. అంటే నేను ఆడట్లేదు అప్పుడు, జస్ట్ అబ్జర్వ్. నాతో అప్పుడు క్యాష్ అస్సలు బిర్యానీ తిందామంటే కూడా డబ్బులు ఉండేవి కాదు ఒకప్పుడు నాతోన. అంటే ఇష్టం నాకు అది. ఇప్పుడు అందరికి పెడుతున్నారా రాజు బిర్యానీ? అంటే అండి ఇప్పుడు నాది ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలని ఒక అవగాహన ఉండేదండి. ఎందుకంటే చైనాలో రీసెంట్గా కొన్ని బ్యాన్ చేశారు. దాని గురించి చూశాను నేను, చూసి ఏంటి ఇవన్నీ దాని గురించి నాకు ఏదన్నా ఒకటి కానీ వచ్చిపోయింది అనుకో, దాని గురించి తెలుసుకున్నంత వరకు నాకైతే ఈ విషయంలో నిద్రపట్టదు, తెలుసుకోవాలి దాని గురించి అని. సో మనం ఇదంతా పక్కన పెడితే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, చదువుకుంది ఏంటి, అసలు ఎందుకు ఈ క్యాషినో ఆడడానికి రీజన్స్ కొన్ని అనేది ఉంటుంది మనిషికి, ఉంటాయండి. సో ఫస్ట్ మీ లైఫ్ జర్నీ ఎలా సాగింది అనేది తీసుకుందాము. అంటే ఇప్పుడు ఒక 5 years నుంచి అయితే కొంచెం గుడ్ అండి. తర్వాతకి అంటే నా ఇంత దరిద్రము ఎవరు ఉండరు అనమాట. ఎందుకంటే నేను చదువుకునిందే, నేను ఉండింది ఒక పాడుబడిన ఇంట్లో, గుడిసెలో ఉన్నా. అది కూడా చాలామంది అంటే మా ఫ్యామిలీ. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? దేశం వరుస వెళ్ళేవాళ్ళు. ఓకే, దుబాయ్, మస్కట్? లేదు 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 దేశం అంటే వరుస కూలి పనికి చేసుకునికే వేరే దేశానికి వెళ్ళి చెన్నై,
విజయవాడ ఇటువంటి ప్లేస్లకు వెళ్ళి బిల్డింగ్లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ కూలి వచ్చేసి రోజుకు 200, 300 పడేది. అందులో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట. ఓకే. 2013, 2014లో చదువు మీరు ఒక్కరేనా, మీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, ఒక్కరే. ఒక్కరే. బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు, ఒక్కరిని. 7th వరకు ఎందుకు క్లోజ్ చేసావు, మరి ఎందుకు చదువుకోలేకపోయావు? మా డాడీకి అది తలారి పని వచ్చిందనమాట. అంటే ఊర్లో ఇంతకుముందు మా ఒక కులానికి అది ఉండేదన్నమాట, తలారి పని అని. సో మా నాన్నకి ఆ వర్క్ వచ్చినందుకు పని చేసే కాడ ఎవరు లేనందుకు. ఏం చేస్తారు తలారి పని అంటే? అంటే ఊర్లో ఎవరైనా రోడ్ యాక్సిడెంట్లో కానీ చనిపోయినప్పుడు అక్కడ వెళ్ళి వెయిట్ చేయాలి, పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. తలారి పని అంటే ఇంకా ఊర్లో ఏం జరిగినా వచ్చి సర్పంచ్ గారికి చెప్పాలి. కాపలదారి అనమాట. సో ఆ పని వచ్చినందుకు మా నాన్నకి నన్ను ఇంకా చదువు బంద్ చేయించి, మా నాన్న ఎక్కడైతే ఇంతకుముందు జీతం తీసుకున్నాడో అక్కడ నన్ను పెట్టి మా నాన్న ఊరికి వెళ్ళి ఆ పని చేసేవాడు అనమాట. సో అందుకే నేను చదువు విడిచిపెట్టి. మీ నాన్నతో పాటు మీరు వెళ్ళేది? మా నాన్నతో పాటు కదండి, మా నాన్న వేరే చోట డబ్బులు తీసుకున్నాడు అనమాట. అక్కడికి నేను వెళ్ళాలి. మా నాన్న అక్కడ నుంచి ఇక్కడ మన జీతం వచ్చింది కాబట్టి మా నాన్న ఊరికి వెళ్ళిపోయాడు. ఎక్కడైతే జీతంలో డబ్బులు తీసుకున్నాడో అక్కడికి వెళ్ళి నేను వర్క్ చేసేవాళ్ళు. అక్కడ మీరేం పని చేశారు? కోలఫరంలో అండి. మీరు చూసే ఉంటారు, రోడ్డు పక్కల కోలఫరాలు కనపడుతుంటాయి, అటువంటి దాంట్లో పనిచేసేవాడిని నేను ఒకప్పుడు. ఎంత ఇచ్చేవాళ్ళు మీకు ఫస్ట్? డైలీ 250 అండి. 250కి వర్క్ చేసేవాళ్ళు డే అంతా. అంటే అది క్లీన్ చేయడమా కోళ్ళపారం? ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకుంటాం కదా, ఆ ఎగ్స్ అక్కడ కోళ్ళు ఉంటాయి కదా, దాంట్లో నుంచి వస్తాయి కాబట్టి నేను అక్కడ నుంచి తీసి పెట్టేవానండి, జమ చేసి పెట్టాలి. తర్వాత ఏం వర్క్ చేశారు? అది అయిపోయింది. అది ఎన్ని సంవత్సరాలు చేశారు అక్కడ మీరు? అది ఒక 1 year చేశానండి. 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం స్టార్ట్ చేశారు? ఒక 5 years దాకా కంటిన్యూగా 5 years దాకా వరుస వెళ్ళాను. అదే దేశానికి వెళ్ళాను నేను కూడా. ఓకే. చెన్నై, ఈ విజయవాడ, మైసూర్, కర్ణాటక, బెంగళూరు, ఇక్కడ చాలా రకాలుగా అయితే వర్క్ చేయడానికి వెళ్ళాను అనమాట. బట్ అవి వర్క్ చేసి ఇంకా ఊర్లోనే సెటిల్ అయిపోయాను. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ వలసపోతూ ఉంటారు కదా, ఇప్పుడైతే ఎక్కువ అందరు దుబాయ్, మస్కట్ వెళ్తూ ఉన్నారు. విలేజ్లో ఉండే వాళ్ళందరూ ఎక్కువగా అదే పనికి వెళ్తుంటారండి విలేజ్లో. ఎందుకంటే వాళ్ళకి ఒకటేసారి 1 lakh ఇస్తారు, 1 year వరకు పని చేయించుకుంటారు. సో ఆ 1 yearకి 1 lakh వచ్చే దానికోసం మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అదే 1 lakh ఇక్కడ సంపాదించుకోలేరా? తెలివి వాళ్ళకి లేక వెళ్తారండి. చాలామంది నేను చూశాను, 1 lakh ఒకటేసారి వస్తుంది, ఒకతోనే అప్పు కట్టేయచ్చు అని ఈ థాట్లో ఉండి 1 lakh తీసుకుని వేరే వాళ్ళకి అప్పు ఎవరికైనా ఇచ్చేది ఉంటే కనుక ఇచ్చి వీళ్ళు ఊరు విడిచిపెట్టి వెళ్తారు. సో నేను ఎందుకు ఆ క్వశ్చన్ తీసుకున్నా అంటే, ఇప్పుడు దాదాపు కొంతమంది ఇన్స్టా అయినా యూట్యూబ్ తీసుకొని సోషల్ మీడియాని చాలా వాడుకుంటున్నారు. సో దుబాయ్ వెళ్ళిన వాళ్ళైనా, మస్కట్ వెళ్ళిన వాళ్ళైనా కూడా మేము ఇక్కడ గొర్రెలు కాస్తూ ఉన్నాం, చాలా ఇబ్బంది పడినాం, ఎడారిలో ఉంటున్నాము, మేము ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మొన్న లాస్ట్ టైం మనం ఏపీలో తీసుకుంటే కూడా ఒక అతన్ని కాపాడడం జరిగింది. తను వచ్చాడు, తను కూడా అందరికీ సో విష్ చేశాడు, థ్యాంక్ యూ అని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఇంకొక అతను కూడా వీడియో పెట్టాడు, ఆ అబ్బాయి కూడా. సో గొర్రెలు అనుకుంటా. సో అలాంటి వీడియోలు. సో బట్ తెలిసి ఎందుకు మళ్ళీ అందులోకి వెళ్ళడము? ఇక్కడే మనం పుట్టి పెరిగిన దగ్గర మంచిగా ఉండి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ కావచ్చు కదా. అతి ఆశకి వెళ్తున్నారని చెప్పొచ్చా, లేకపోతే మొత్తానికే లేక వెళ్తున్నారని చెప్పొచ్చు? అత్యాశ కాదండి, వాళ్ళకి లేక అమౌంట్ ఏమన్నా ఒకతోనే తీసుకుని వాళ్ళతో పని చేయడానికి వెళ్తారు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు తిండికి కూడా ఇట్లా ఇబ్బంది పడుతుంది, ఎడారిలో వదిలేసాం. అసలు ఆ థీమ్స్ చూస్తేనే చాలా బాధాకరంగా ఉన్నాయి కదా. సో మీరు ఎప్పుడైనా అవి విన్నప్పుడు బాధపడుతూ ఉంటారా రాజు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఒకప్పుడు నేను చేసిన పని గుర్తుకొస్తుందండి. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి మీరు వాడుకోలేదు, ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు వాడుకుంటున్నారా చెప్పచ్చు అవి బెట్టింగ్స్కి? అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, నేను స్టార్ట్ చేసి ఒక 5 years అవుతుంది, అంటే ఛానల్ స్టార్ట్ చేసి 5 years అట్లా అవుతుంది. బట్ నేను 5 years ముందే, అంటే 2015లో దీని గురించి తెలుసుకుంటున్నా. మీరు చెప్తున్న ఈ క్యాసినో గేమ్స్ చాలామంది చనిపోతున్నారు, నేను అప్పట్లోనే చూశాను. ఏంది అసలు దీని గురించి మొత్తం తెలుసుకోవాలని 2015 నుంచి నేను స్టార్ట్ చేశాను దీన్ని. అంతేగాని దీంట్లో ఆడాలా గెలవాలని నేను అప్పుడు థాట్ లేదు నాకు. అవసరం ఎంత ఉన్నా తెలుసుకో. ఫేస్ టు ఫేస్ ఆడితే ఎక్కువ మనీ సంపాదించుకోగలుగుతాం. అంటే ఇప్పుడు మనకి ఒక లైటింగ్తో ఉన్నటువంటి ఒక హాల్ మొత్తంలో ఒక గ్రీన్ టేబుల్లో మీకు అరేంజ్ చేసినటువంటి ఆ కైండ్స్ పెట్టుకొని, ఒక సైడ్ ఒక మందు బాటిల్ పెట్టుకొని, ఒక సైడ్ సిగరెట్ తాగుకుంటూ అక్కడ అమ్మాయిలు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ మీరు చాలా ఆస్వాదించుకుంటూ ఈ గేమ్ ఆడతారని నేను విన్నా. బట్ ఇది సినిమాల వరకే నేను చూసాను. అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు కాబట్టి ఒకవేళ వస్తే తెలుస్తుందేమో. అది ఎంతవరకు కరెక్ట్ అంటే మీకు ఒక విషయం చెప్పాలంటే, నేను ఎప్పుడు అమ్మాయిల కానీ డ్యాన్స్లో కానీ వాళ్ళు చేసే డ్యాన్స్లో కానీ డ్రింక్లో కానీ నేను ఎప్పుడు అట్రాక్ట్ అవ్వలే. ఎప్పుడు ఆ సీక్రెట్స్ కానీ అంటే నేను యూజ్ చేసుకుంటా. తాగరా, స్మోక్ చేయరా? అండి నేను ఎప్పుడో ఒకసారి అయితే డ్రింక్ అయితే తాగుతాను. ఇదొక్కటి నిజం. ఇంక ఈ గర్ల్స్ ఈ సీక్రెట్స్ జోలికి నేను వెళ్ళాను. అలాగే ఈ గేమ్స్ జోలికి అంటే కనుక నేను దానిలో
పోతే ఓన్లీ దాని మీద ఫోకస్ పెట్టుకుంటా. సో ఇంట్లో రెగ్యులరు సంథింగ్ ఇంకొకటి కూడా ఉంటుందంట. అంటే రెగ్యులర్ వచ్చిన వాళ్ళకి వేరు ఉంటాయి, సో నార్మల్గా వచ్చిపోయేట వాళ్ళకి వేరే ఉంటాయి, డ్రింక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయని చెప్తారు. అది నిజమేనా అండి? ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం ఆడ ఉండేది ఏంటంటే రూల్ 3000 నుంచి ఉంటుంది. 3000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే? లోపలికి వెళ్ళాలంటే 3000 బిగ్ డాడీలో. 3000. చిన్న పిల్లలకి 2000 ఉంటుంది అనుకుంటా. ఏ ఏజ్ వాళ్ళని అలో చేస్తారు క్యాషినో ఆడడానికి? క్యాసినో ఆడడానికి అయితే 21 ఇయర్స్ ఉండాలి. 21 ఎగ్జాక్ట్లీ. ఓన్లీ గోవాలోనేనా లేకపోతే మిగతా ఎక్కడికి వెళ్ళినా 21 ఇయర్స్ ఉండాలా? మిగతా రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా 21 ఇయర్స్ అబోవ్ ఉంటేనే. మన దగ్గర 2 ప్లేసెస్లోనే కదా ఉంది ఆడడానికి. సిక్కిం ఉంది, ఇప్పుడు మన గోవా ఉంది. సో సిక్కింలో కూడా 22 ఇయర్స్ అయినా 21 ఇయర్స్ అండి. సో 18 ఇయర్స్ అని నేను విన్నా. లేదండి, ఇది నిజమేనా? లేదు లేదు లేదు. నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాడు, నా పర్మిషన్ తీసుకుని కూడా నేను చెప్పాను అతనికి, వద్దు నీకు 20 సంవత్సరాలే ఉన్నాయి, 21 దాటితేనే పంపిస్తారని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుండి వెళ్తున్నారు గోవాకి, వెళ్ళి క్యాషినో ఆడుతున్నారు? 6 ఇయర్స్. 6 ఇయర్స్. సో మీకంటే ఒక ప్రత్యేకంగా ఒక ఏజెంట్ అనే వ్యక్తి ఉంటాడా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి? తననే కాంటాక్ట్ చేస్తారా? తనని కాంటాక్ట్ చేస్తాను. అక్కడ దాంట్లోనే వర్క్ చేస్తుంటాడు, అతని ఎంప్లాయ్. దాంట్లోపలనే మన క్యాసినో అంటే ఈ యొక్క క్యాసినోకి ఇతను ఒక మెంబర్ ఉంటాడు. అతని మెంబర్ నాకు కాంటాక్ట్ నాతో. ఎంతమందిని డైలీ ఎంతమందిని తను అట్లా కాంటాక్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు మ్యాక్సిమం మీకు తెలిసిన వరకు? అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను వెళ్ళాలి, ఈ రోజు వెళ్తున్నా అంటే నేను ఈ రోజు కాల్ చేస్తే నేను వస్తున్నా అని చెప్తే నేను రెడీగా పెట్టుకుంటాడు అనమాట. గోవా నుంచి ఎయిర్పోర్ట్కి అంటే మీ ఇష్ట ప్రకారంగా మీరే వెళ్తారు, కానీ వాళ్ళు ఏం కాల్ చేసి మీరు రండి ఈ టైంలో మీరు రావాలి అని చెప్పేసి ఎలాంటిది ఏమి ఉండదు? అలాంటిది ఏముండదు. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, నేను వెళ్ళినప్పుడు అతను కాంటాక్ట్ అయితే రాండి అని చెప్తాడు, ఫ్రీ ఎంట్రీ నాకు ఇస్తాడు. అంటే నేను కొన్ని విన్న వరకు ఏంటంటే వాళ్ళే కొంతమందిని కాంటాక్ట్ చేసి వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ వేసి అకామిడేషన్ అరేంజ్ చేసి సో ఆ గేమ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి నేను విన్నా. సో ఆ వచ్చిన డబ్బులో కూడా 50-50 వాళ్ళు తీసుకుంటారట, అది నిజమేనా? బ్రోకర్స్ అండి అది. ఓకే, బ్రోకర్స్. ఐ మీన్ ఇప్పుడు ఏంటంటే మీరు రాండి, నేను చెప్పినట్టు ప్లే చేయండి, మీరు చెప్పినట్టు మీకు ప్లే చేస్తే మీకు డబ్బులు వస్తాయి, షేర్ 50 తీసుకుందామని చెప్పేసి గోవాలో ఉండేతోళ్ళు కాల్ చేస్తారు. అలాంటి వాళ్ళు అంటే ఐ మీన్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను చెప్తున్నాడు కదా అని చెప్పేసి 1 lakh 2 lakh తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఎలా ఉంటుందంటే 1 lakh డిపాజిట్ చేస్తే మనకు 1 lakh లోపల ఇస్తారు మనకి. అంటే మనకు విఐపి గోల్డ్, మనం ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు దాంట్లో. సో అప్పుడు మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మనం 1 lakh డిపాజిట్ చేసి చూసుకుంటాం. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ దాని మీద పెట్టండి, దీని మీద పెట్టండి అని చెప్తారు. ఇప్పుడు ఎప్పుడైతే లాస్ అయిపోతుంటాడో అక్కడ నుంచి అతను ఎస్కేప్ అయిపోతాడు. ఇలాంటివి జరుగుతుంటాయండి. అంటే తెలియదు, ప్రాఫిట్ వచ్చిందనుకోండి షేర్ సగం తీసుకుంటారు, ప్రాఫిట్ రాలేదు లాస్ అవుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మరసంగా ఎస్కేప్ అవుతుంటారు. సో మొత్తానికి ఇప్పుడైతే మీరు గేమ్లో ఆరితేరి ఉన్నారు కాబట్టి వెళ్ళినప్పుడల్లా డబ్బులు సంపాదించుకొని వస్తున్నాడు కాబట్టి రాజు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడని చెప్పొచ్చు. ఫస్ట్ మీరు క్యాషినో ఆడినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీ బాడీలో షివరింగ్ అయినా రావచ్చు, అసలు నేను గెలుస్తానా, అసలు ఈ నాలెడ్జ్ నాకు ఉందా అని చెప్పేసి మీరు ఏమైనా ఫీల్ అయ్యారా ఆ బెట్టింగ్ ఆడేటప్పుడు? స్టార్టింగ్లో కొద్దిగా భయం వేసిందండి, ఎందుకంటే నాకు గుడిసెలో ఉన్నానండి. నేను తినాలన్నా చేయాలన్నా నేను ఒక్కని సంపాదించాలి. మా ఇంట్లో మా నాన్నకి ఏజ్ అయిపోయింది, మా అమ్మకి హెల్త్ బాగాలేకుంటుంది, నేను వాళ్ళని చూసుకోవాలంటే నేను ఒక్కనే సంపాదించాలి. నాకు అన్న ఉన్నాడా? లేడు, ఎవరు లేరు. సో వాళ్ళని సంపాదించాలి, నేను సంపాదించి వాళ్ళు పెట్టాలి. అప్పట్లోనే నాకు తెలియక 1,50,000 బాకీ తీసుకొచ్చి మరీ ఈ గేమ్లో పెట్టి పోగొట్టుకున్నా. తెలియనప్పుడు అప్పు తెచ్చుకొని ఫైనాన్స్లో తీసుకొని చాలాతోన్లా అప్పు కట్టలేక. అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో అతను మా ఓనర్, అతనే ఇలా కాదు రాజు నువ్వు ఒక అమౌంట్ పోగొట్టుకుంటున్నావు అని చెప్పేసి కూడా అతని చేతి నుంచి కూడా ఇచ్చాడు అనమాట. సో అలాంటి మూమెంట్లో తెలుసుకున్నా దీని గురించి నాకు మొత్తం తెలియాలి కాబట్టి తెలుసుకుని తర్వాతకి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అస్సలు కూడా భయపడలేదండి. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా నేను ధైర్యంగా వెళ్తా, ఎందుకంటే నాకు తెలుసు దాంట్లో ప్రతి తెలుసండి నాకు దాంట్లో గురించి. ధైర్యం అయితే ఉంది కానీ మొండి ధైర్యం అయితే లేదు. అలా ఉండడం వల్లనే చూడు చాలామంది పోగొట్టుకుంటున్నారు. అంటే కొంతమంది క్యాషినో ఆడాలంటే కొన్ని కోట్లు లక్షలు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి క్యాషినో ఆడాలని ఫీలింగ్ ఉంటుంది దాదాపుగా. అసలు అందులో ఎంట్రీ కావాలంటే ఎంట్రీ టికెటే 3,000. సో 3,000 పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఏమన్నా మనీ పే చేయాలా వాళ్ళకి? ఇంకా మనం పే చేస్తేనే మనకు కాయిన్స్ రూపంలో డబ్బులు ఇస్తారు. సో ఫస్ట్ ఎంత ఒక కాయిన్కి మనం పెట్టాలంటే ఇప్పుడు ఒక 10 కాయిన్స్ నేను తీసుకుంటున్నా అంటే ఎన్ని డబ్బులు పెట్టాలి వాళ్ళకి? ఒక ఈచ్ కాయిన్ మీద ఎంత తీసుకుంటారు? ఒక కాయిన్ వచ్చేసి మినిమం 500 రూపీస్ ఉంటుంది. 500 మ్యాక్సిమం. అంటే ప్లే చేయాలనుకుంటే మీరు నెంబర్స్లో ప్లే చేయాలనుకుంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ అనేది ఉంటుంది దాని మీద కాయిన్. అంటే ఒక్కొక్కతోనూ ఒక్కొక్క పేమెంట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను వేరే చోటుకి వెళ్ళి పైన 2వ ఫ్లోర్లో ఆడాలనుకున్నాను అనుకోండి, అవుట్ సైడ్లో ఏమో 5,000 రూపీస్, ఒకటే రౌండ్కి 5,000 రూపీస్ బెట్ పెట్టాలి. అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో దీని కూడా డిఫరెంట్ ఉంటాయి. 3 ఫ్లోర్స్ ఉంటాయి. నార్మల్ పీపుల్స్,
హైయెస్ట్ పీపుల్స్ విఐపి వాళ్ళకి. సో మీరు ఏ లిస్ట్లో ఉన్నారని చెప్పొచ్చు? నేను నార్మల్గా ఉంటాను. సెకండ్ లిస్ట్లో. సెకండ్ లిస్ట్. థర్డ్ లిస్ట్ ఎప్పుడు ఆశించలేదా? అక్కడ ఎవరు ఉండరు కూడా. ఎంత విఐపి ప్లాన్ అయినా ఎంత మెంబర్ అయినా అక్కడ ఎవ్వరు ఉండరు. సో ఎందుకంటే జనాలు ఉండరా, లేకపోతే అక్కడ మనీ రావనా? మనీ వస్తాయి, కాకపోయినా జనాలు ఉంటేనే మనీ వస్తాయండి. ఇప్పుడు నేను ఒక్కని వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చొని నేను ఆడినాను అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వీడు ఒక్కడే వచ్చాడు అని చెప్పేసి నాతో నుంచే డబ్బులన్నీ లాగేసుకుంటారు. సో ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్ మీద, సో ఇప్పుడు మీరు 10 కాయిన్స్ మీరు తీసుకుంటున్నారు ఈచ్ మనీ పెట్టి, ఎంతమంది ఆడతారు అసలు యాక్చువల్ ఆ టేబుల్ మీద? ఎంతమంది అయినా ఆడొచ్చండి. అక్కడ కాయిన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ వాళ్ళకి ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇస్తారు. వాళ్ళు ఎవరు ఏ దాని మీద పెట్టుకున్న. సో ఈ కలర్స్ అంటే నేను బ్లూ, ఎల్లో, రెడ్, ఈ 4 కలర్స్ 3 కలర్స్ అంటే అండి మీరు చెప్పేది ఏంటంటే అక్కడ రెడ్ అవర్ గ్రీన్ అని, రెడ్ అవర్ బ్లాక్ అని ఇవి ఉంటాయి అన్నమాట. సో అక్కడ మన కాయిన్స్ ఇచ్చే కలర్స్ రెడ్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, బ్లూ ఉంటాయి, చాలా రకాల కాయిన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఇష్టంగా ఇస్తారా, లేకపోతే మీరు కలర్స్ ఏమైనా చూస్ చేసుకుంటారా? మనం చెప్తాం, మనకు కావాల్సిన కలర్ అడగొచ్చు అక్కడ మనం. ఓకే. ఆ కలర్ ఎవరైనా ప్లే చేస్తున్నారు అనుకోండి, మనం వేరే కలర్ అడగాలి. ఓకే. అంటే ఇప్పుడు ఆ టేబుల్ మీద ఆడే వాళ్ళ కలర్స్ను మళ్ళీ మీరు తీసుకోవడానికి ఉండదు. సో మీరు వేరే కలర్స్ తీసుకొని మీరు వేయచ్చు. సో ఇందులో ఎన్ని ఉంటాయి అసలు, అంటే కలర్స్ 32 అని చెప్పేసి నేను విన్నది. 37 ఉంటాయండి టోటల్. 37 నెంబర్స్ అయితే 37 నెంబర్స్ ఉంటాయి. కలర్స్ అయితే మాక్సిమం ఒక 6 కలర్స్ లోపల ఉంటాయి. సో వీటిని డజన్ వైజ్ గా డివైడ్ చేస్తారని చెప్పేసి చెప్పారు, అది ఎంతవరకు నిజం? 12 ఉంటుందండి. 12 ఉంటుంది. మాక్సిమం ఇది ఏంటంటే 1:12, 2:12, 3:12 అని ఉంటుంది. అంటే 1 నుంచి 12, 13 నుంచి 24, అలాగే 25 నుంచి 36. 0 ఒకటి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ మీద ఒక 100 రూపీస్ వేసిన టోటల్గా 37 నెంబర్స్ ఉంటాయి. 37 నెంబర్స్లో ఒక నెంబర్ విన్ అవుతుంది. ఆ నెంబర్ ఇప్పుడు పెట్టుంటారు కొంతమంది పెట్టారు. దాని మీద ఎవరైతే పెట్టుంటారో, ఎక్కువ అమౌంట్ పెట్టుంటారో వాళ్ళు లక్కీ పర్సన్. మిగిలిన వాళ్ళందరూ 37 మెంబర్స్, 36 మెంబర్స్ లాస్ అయిపోయినట్టునే. సో ఇప్పుడు మీరు ఆడిన విధానంలో కొంతమంది ఇప్పుడు ఒక 1 lakh తీసుకొని వెళ్ళిపోతారు. హైదరాబాద్ నుండి వెళ్ళి గోవాకి వెళ్ళేసి ఆడుతూ ఉంటారు. ఆ 1 lakhలో ఒకవేళ వాడు 3 lakhs సంపాదించుకున్నాడు అనుకో, రిటర్న్ రావచ్చా, లేకపోతే ఇంకా కొంతమంది ఆడడానికి చూస్తూ ఉంటారు. సో ఆడడం వల్ల ఒకవేళ నష్టపోయింటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆడాలని చెప్తారా, ఆడద్దని చెప్తారా? అండి నేను ఒకటి చెప్తాను దీని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒకప్పుడు దెబ్బతిన్నా ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్లో. ఇప్పుడు నేను 1 lakh తీసుకపోయినా 2 lakhs వచ్చినాయి నాకు. ఏదో లక్కీతో నాకు 2 lakhs వచ్చినాయి. ఆ టైంలో అన్నీ మూసుకొని మనం ఎక్స్చేంజ్ చేయించుకొని క్యాష్ రూపంలో డబ్బులు తీసుకొని మన దారి మనం చూసుకుంటే బెనిఫిట్. ఇప్పుడు ఒకవేళ అలా చూసుకోకుండా కనుక ఏదో వస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఆడితే ఉన్న 1 lakh పోతుంది, ఉన్న 2 lakhs కూడా పోతాయి, ఉన్న 3 lakhs పోతే మనం అప్పుడేమనిపిస్తుంది అంటే మనకు వచ్చిన 3 lakhs వచ్చినప్పుడే మనం మరసంగా వచ్చింటే బాగుండే కదా అని ఒక థాట్ వస్తుంది అప్పుడు మనకి. అప్పుడు చాలామంది అనుకుంటారు 3 lakhs వచ్చినాయి కదా, ఇంకొక 2 lakhs వస్తే చాలని చెప్పేసి మళ్ళీ ఆడతారు. అప్పుడు వాడు కరెక్ట్ టైంలో చూసి మొత్తం కొట్టేస్తాడు. వెళ్ళినందుకు సంపాదించుకోవాలని చెప్పేసి ఆతృత కొద్ది అనుకుంటా. లేదండి, ఇందులో గ్యాంబ్లింగ్ బాగా జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ రెండింటికి మీనింగ్ ఏంటి అసలు? క్యాషినోకి గ్యాంబ్లింగ్ ఆడడం వల్ల సో చాలామంది అన్ని కోల్పోతూ ఉంటారు అంటే ఇదేనా ఇప్పుడు మీరు చెప్పిందే వస్తుంది దాని మీనింగ్ కూడా? అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఆస్తి మొత్తం విలువ జస్ట్ 3 lakhs. నా ఆస్తి మొత్తం విలువ 3 lakhs. నాతోనేమున్నాయి 1 lakh ఉంది. ఓకేనా, నేను 1 lakh నేను గేమ్లో ప్లే చేస్తా. గేమ్లో ఏమవుతుందంటే నాకు ఒక 50,000 ఎక్స్ట్రా వచ్చినాయి. విత్డ్రాల్ చేయలేదు నేను, అంటే నేను డ్రా చేసుకోలేదు నా బ్యాంక్కి. నేను మొత్తం మళ్ళీ ఆడాను, మళ్ళీ పోయినాయి. ఇప్పుడు ఏమవుతుంది, వేరేతో నాకు ఇంకా ఆస్తి 2 lakhs ఉంది. 2 lakhs వేరేతో అప్పు తీసుకొచ్చి మీరు ఏం చేస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ ఉన్నట్టు కూడా పోతాయి. అప్పుడు మీరు కట్టాలి కదా వాళ్ళకి. ఇప్పుడు నా ఆస్తి తాకట్టు పెట్టాల్సిందే కదా. నేను ఎలాగో పని చేయలేను. మరి నా ఆస్తి విలువ 2 lakhs. ఇప్పుడు నేను 2 lakhs నేను తాకట్టు పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. సో అప్పుడు ఫ్యామిలీ ఎక్కడ పడుతుంది, రోడ్డు మీద వచ్చి పడుతుంది. ఆ మూమెంట్లో ఫ్యామిలీ టార్చర్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంటారు. జరుగుతుంది ఇదే. ఎక్కువ అంటే ఆడేతోళ్ళు పెద్దవాళ్ళు కాదండి, మ్యాక్సిమం స్టూడెంట్స్. ఇప్పటికి చాలామంది లోన్ యాప్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ క్యాసినోలో గ్యాంబ్లింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే సుమారుగా నాకు కూడా కొన్ని తెలియదు, కొన్ని మాత్రమే తెలుసు. పవర్ బ్యాంక్స్ అంటారు. అంటే పవర్ బ్యాంక్స్ అంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టేది కాదండి. అక్కడ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, డైలీ ఇంత ఇస్తారని చెప్పేసి 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ మీకు 500 రూపీస్ వస్తుందని. అవి ఏమవుతుందంటే జస్ట్ 1 month 2 months వర్క్ అవుతే జెండ్ ఎత్తేస్తారు, పోతాయి అన్నమాట. ఈ క్యాసినోస్ ఉన్నాయి. తర్వాతకి ఇంకా ఇది రీసెంట్గా ఏమో తీన్ పట్టి ఇవి వచ్చినాయి, రమ్మీ వచ్చినాయి, చాలా రకాలు వచ్చినాయి. దీన్ని అంటే తీసేశారని చెప్పేసి అని అన్నారు కదా. ఎక్కడండి, ఇప్పటికైనా ప్లే స్టోర్లో కొడితే కుప్పలు వస్తాయి కదండి. ఎక్కడైనా మీరు ఊకే ఆ ఎర్న్ మనీ అని ఒక్క ట్యాప్ చేస్తే చాలు 100 వెబ్సైట్స్ వస్తాయి.
దానిని ఇంతవరకు బ్యాన్ చేయాలని కూడా బ్యాన్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఒక వెబ్సైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక గేమ్ ఉంది, ఆన్లైన్లో నడుస్తుంది, దాన్ని క్రియేట్ చేయాలంటే దానిలో వాళ్ళు ఒక పోస్ట్ చేయాలంటే గూగుల్లో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, వాళ్ళ ఫొటోస్ ఇవ్వాలి, వాళ్ళ ఆధార్ కార్డ్ ఇవ్వాలి, అన్నీ ఇస్తేనే గేమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఆన్లైన్లో. ఇప్పుడు అవన్నీ ట్యాప్ చేసి కూడా పట్టుకోవచ్చు కదా వాళ్ళని. ఎక్కడ పట్టుకుంటారండి? ఇప్పుడు ఒక వెబ్సైట్ ఏమైనా ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ పక్క ఇవ్వాల్సిందే అక్కడ. సో ఇది లీగల్ ఇల్లీగల్ అండి. అంటే మొత్తం మన భారతదేశంలో ఇల్లీగల్, కాకపోయినా లీగల్ ప్లేస్లో అని తెలిసి కూడా మీరు అట్లా వెళ్ళి చేయడం అనేది చాలా వరకు రాంగ్ కదా. రాంగ్ అండి. ఇప్పుడు గోవాలో లీగల్ ఉంది. ఇప్పుడు గోవాలో ఎందుకు ఇచ్చారు చెప్పండి? గోవాలో మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు పోగొట్టు. సో ఇక్కడ మనకి ఏపీ అయినా కావచ్చు, తెలంగాణ అయినా కావచ్చు, ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారా? ఎక్కడికి? లీగల్గా వచ్చి వద్దండి. ఇప్పటికే చాలా మంది చనిపోతున్నారు, ఇంకా లీగల్గానే వచ్చినాయి అనుకో. ఇంకా సో ఒకప్పుడు ఉండేదని చెప్పేసి విన్నాం. అంటే జూదం వాడడం సేమ్ ఇది ఒకటేనా? క్యాషినో జూదంకి తేడా ఏంటి అసలు? రెండు ఒకటేనండి. ఏముందండి, ఇప్పుడు క్యాసినోలో డబ్బు క్లబ్లో ఇప్పుడు ప్రెసెంట్ ఆడుతూ ఉంటారు కదా మరి, పెట్టేసి కొన్ని క్లబ్స్ ఉంటాయి, వాళ్ళ నేమ్స్ మనము ఫోకస్ చేయడానికి అవసరం లేదు కాబట్టి. మరి ఇప్పటికి కూడా ఆడుతూ ఉంటారు కదా అవి కూడా. ఓకే, వాటిని మనం క్యాషినో లాగా తీసుకురాదా? క్యాసినోస్ కదండి, క్లబ్ క్యాసినోస్ అంటారు. ఇప్పుడు గోవాలో చాలా ఉన్నాయి అవి. ఓకే, ఇప్పుడు మనము క్యాసినో ఆడుతుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు క్యాసినో ఆడదామని. ఇక్కడ ఆడి 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 అలవాటు పడ్డ వాళ్ళే నెక్స్ట్ అక్కడికి గోవాకి వెళ్ళి ఆడతారని చెప్పొచ్చా? పక్కా అండి, డెఫినెట్లీ. ఇప్పుడు అట్లాంటివి చాలా ఆన్లైన్లో ఉన్నాయి, వందల్లో వేలల్లో ఉన్నాయి. దాంట్లో చాలామందికి తెలుసు, కానీ తెలియనిలాగా మెయింటెన్స్ ఊరికే ఉంటారనమాట దాని గురించి. ఇక్కడ నేర్చుకుని గోవాకి వెళ్ళి ఆడదామని చాలామందికి ఇలాంటివి కూడా పొజిషన్స్ ఉంటాయి. అలాంటి పొజిషన్ నుంచే వచ్చిన నేను కూడా. క్యాషినో ఆడాలంటే మ్యాక్సిమం ఎంత చదువు ఉండాలి మనిషికి? దాని గురించి చదివి ఉండాలండి. క్యాసినో గురించి చదివి ఉండాలి, కానీ చదువుతో పని లేదు. బుక్స్ ఉన్నాయి వాటి గురించి? అంటే మనం అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుండాలి. లేవు అయితే అవైతే ఒక్కటి కూడా లేదండి. మన గూగుల్లో వెళ్ళి క్యాసినో డీటెయిల్స్ అని కొడితే గూగులే చెప్తుంది. మీరు ఎట్లా అబ్జర్వ్ చేశారు రాజు? నిజం చెప్పాలంటే మనీ పిచ్చి ఒకప్పుడు ఉండేనండి, అతి పిచ్చి ఉండే. మీరు చెప్పినప్పుడు ఇందాక అతి పిచ్చి నాకు ఎక్కువ ఉండే. సో డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని గురించి నేను ఫోకస్ ఎక్కువ చేస్తుంటే 2015, 2016, 2017 ఈ 3 ఇయర్స్ నేను హోటల్లో వర్క్ చేస్తూ కూడా నేను దీని గురించి తెలుసుకున్నా. ఒకప్పుడు నేను వేరే వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎవరైనా చెప్పారా దీనివల్ల ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పేసి? లేకపోతే మీ అంతటా మీరు ఎట్లా తెలుసుకున్నారు? మీరు 7th క్లాస్ చదివారని చెప్పారు. అంటే నేను మీకు నిజం చెప్పాలంటే 7th క్లాస్ కూడా పాస్ అయ్యాను నేను ఇంతవరకు. నిజం చెప్తున్నా, ఒక్క క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. నిజం చెప్తున్నా అండి. సినిమాలు అంటే నాకు అప్పుడు పిచ్చి అట్లా ఉండే. నిజం చెప్తున్నా అండి, ఒక్కడు కూడా సరిగ్గా చదివిందే లేదు నేను. అట్లా ఎట్లా అనుకున్నావు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకోలేకపోతున్నారు, చదువు లేని నేను ఎట్లా సంపాదిస్తా అని చెప్పేసి మీరు ఎలా అనుకున్నారు? అప్పట్లో నేను అనుకున్నా, ఇంక నేను ఎంత ఉన్నా కష్టం చేసి బతకాల్సిందే, ఎందుకంటే పోవాల్సిందే తప్పదు. ఇంకా మా నాయన ఈ వర్క్లో నన్ను పెట్టినాడు కాబట్టి నేను చేయాల్సిందే అని చెప్పేసి చేశా. తర్వాతకి దాని గురించి తెలుసుకున్నా. ఇప్పుడు ఈ క్యాసినో అని కూడా నాకు తెలియదండి. యూట్యూబ్లో సంథింగ్ సోషల్ మీడియాలో చూస్తుండేవాడిని. ఏంది దీని గురించి అంటే ఒక కేసు అయిందనమాట. ఇక్కడ మన చైనా వాళ్ళని మన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. నేను దాని గురించి బాగా చూశాను అనమాట. అలా నేను ఒక 3 ఇయర్స్ వరకు నేను ఎంత వర్క్లో ఉన్నా రోజుకు 2-3 అవర్స్ దానికి క్యాసినోకి నేను టైం ఇస్తుంటాను అనమాట. చూద్దాం డైలీలో. కంప్యూటర్స్ అంటే నేను లైట్గా తెలుసు అనమాట, కంప్యూటర్స్ ఎలా వాడాలనేది. డైరెక్ట్గా ఒక 50 రూపాయలు ఇస్తే కనుక నాకు 1 అవర్ ఇస్తారనమాట కంప్యూటర్. సో దాంట్లోకి వెళ్ళి మొత్తం సెట్ చేసేవాడిని. బిట్ కాయిన్ అంటే ఏంటి, ఇవన్నీ క్రిప్టో కరెన్సీలు అంటే ఏంటి, ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నాకనే నేను అప్పుడు అమౌంట్ ఎక్కువ పెట్టుకొని నా దాంట్లో ఎర్నింగ్ చేసుకుని పెట్టుకొని గోవాకి వెళ్ళిపోయా డైరెక్ట్. ఒకప్పుడు 0 బ్యాలెన్స్ మెయింటైన్ చేసినటువంటి రాజు ఇప్పుడు ₹1 కోటి మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పొచ్చా బ్యాంక్లో? లేదండి, అంత లేదండి. అంటే నేను నా స్తోమత వరకు నాదేంటంటే నేను ఎప్పుడు కూడా ఈ డబ్బు అతిపించకపోతే చాలామంది ఇప్పుడు ఎలా చనిపోతున్నారో నేను కూడా అదే పరిస్థితికి వస్తాను. ఉన్నట్టు కూడా పోవచ్చు నాకు. సో కొంతమంది ఇప్పుడు ఇన్స్టాలో ఫేమ్ ఉన్న వాళ్ళు నాకు మిలియన్ వచ్చింది కదా అని చెప్పేసి పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ ఇలాంటి బెట్టింగ్కి ప్రమోషన్స్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా దాదాపుగా చాలామంది నమ్మి ఈ బయో ఓపెన్ చేయండి, సో క్లిక్ చేయండి మీకు పైసలు వస్తాయి, సో ఈజీగా 5,000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి యాడ్స్ కూడా ఇస్తున్నారు, సో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు జనాలను మోసం చేస్తున్నారని చెప్పొచ్చా? 100కి 100% జనాలని మోసం చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను. నేను దగ్గర సుమారుగా 2015 నుంచి నాకు దీని గురించి తెలుసు అన్నప్పుడు, సో నేను 2020లో స్టార్ట్ చేసినప్పుడు 2020లో పైన స్టార్ట్ చేసిన 2019 నుంచే నేను హోటల్ గిట్టలు మొత్తం వేసి పెట్టి నేను ఈ ఫామ్లోకి వచ్చేసిన. నేను అది చేయాలనుకుంటే జస్ట్ 1 lakh కాదండి, ఇట్లా పాడేసి నేను చేయగలను. మరి నేనెందుకు చేయలేదు? నా దాంట్లో ఒక వీడియో కూడా లేదు కదా మరి. సో నేను చేయాలనుకుంటే చేయగలను కదా. కానీ నేను ఇంతవరకు కూడా అలాంటిది. ఇప్పుడు నేను చాలామంది ఏం చేస్తుంటారంటే నేను గోవాకు పోయినా, ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు ఇవన్నీ డబ్బుల కోసం చేస్తారని. 100కి 100% డబ్బుల కోసం అయితే ఇవి చేస్తారు.
ఇవే డబ్బుల కోసం మాత్రమే చేస్తారు. ఇది 100% ఇప్పుడు డబ్బులు ఇట పాడేస్తున్నారంటే వాళ్ళకు ఊకొచ్చిన డబ్బులు అయితే కాదు, కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవ్వరు పాడారండి. అవును. ఇది నిజం. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా కష్టపడ్డా కాబట్టి ఈ విలువ నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు నేను క్యాసినో ఉంటుంది, క్యాసినోకి వెళ్తా, క్యాసినోలో చాలామంది కలిసి చాలామంది పోగొట్టుకుంటుంటే 1 కాదు 2 కాదు దగ్గర దగ్గర 40 టైమ్స్ చూసిన. ఇప్పటికి నేను గోవాకి వెళ్ళింది చాలాసార్లు. ఇప్పుడు నా ఫ్లైట్ టికెట్స్ కూడా నా దాంట్లో ఉంటాయి, బుక్ చేసుకునే వెళ్తా. దాంట్లో చూడొచ్చు కూడా మీరు, సుమారుగా 40 సార్లు బుక్ చేసుకుని వెళ్ళింటే ఇప్పటికి గోవాకి. అక్కడ చాలామంది పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం నేను జస్ట్ వీడియోస్ చేసి పెడతా అంతేగాని డబ్బులు పాడేయడం మాత్రం నేను చేయనండి. నేను ఇంకొకటి కూడా ప్రతి ఒక్కరికి చెప్తా, ఇవి వాడితే పోతాయి, ఖచ్చితంగా పోతాయి. చనిపోయిన ప్రతి ఒక్కరిది నేను స్టేటస్లో పెడతా. నేను ఇట్లా బెట్టింగ్ ఆడి చనిపోయినారని చెప్పేసి ప్రతిదీ స్టేటస్లో పెడతా. అయినా నా మాట వింటారా? ఇప్పుడు మీరు ఎంత మొత్తుకున్నా, కిరోసన్ పెట్టి అంటించుకున్నా కూడా మారరు వీళ్ళు. చాలామంది ప్రతి ఒక్కరిని నమ్ముతారు. ఎవరి జీవితాలను వాళ్ళు నాశనం చేసుకుంటున్నారని చెప్పొచ్చా? 100% అండి. ఎవరిని నమ్మకూడదు అండి, ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిని నమ్మకూడదు. నిజమండి ఇది. నేను తెలుసుకునేది ఇదే. అందుకే నా పని నేను చేసుకుంటూ పోతా. చూడండి, ఇప్పుడు నేను రాజు చదువుకోకపోయినా కూడా చాలా వరకు జీవిత సత్యాలు తెలుసుకున్నాడు అని చెప్పొచ్చా? నిజమండి. నేను చదువుకునేది అయితే తక్కువనే, కానీ ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉంది. చాలామంది అవమానించడం కానీ ఇవన్నీ నేను చాలా నేర్చుకున్నాను. మీరు అంటే ఇప్పుడు మీరు ఈ బెట్టింగ్స్ ఆడుతున్నారు కదా, సో బెట్టింగ్స్ వల్ల మీరు దాదాపుగా మనీ సేవ్ చేసుకుని సేవా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. మీ ఓన్గా యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక్కరికి అనుకుంటా ఇల్లు కూడా కట్టించారని చెప్పేసి నేను విన్నా. సో ఎందుకు వాళ్ళకి మీరు ఇల్లు కట్టించారు అంటే? ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇంకా 100లో చేయగలనండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాజు బ్రో కూడా అందరిలాంటోడే, రాజు బ్రో కూడా అందరిలాంటోడే అని చెప్పేసి నా మీద ఒక మచ్చ పడుతుంది. సో ఆ మచ్చ నాకు ఇష్టం లేదండి. నేను చేయాలనుకుంటే 100లో చేయగలనండి, నాకు కాకపోయినా మచ్చ పడుతుంది. అంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే నేను మంచి పని చేస్తున్నానంటే ఆ మంచి పని చేస్తున్నాడు అన్నారు, ఎందుకు చేస్తున్నాడు అని క్వశ్చన్ వేస్తారు. అందుకే నేను ఏ లోన్కి ఇన్ని డబ్బులు వస్తున్నాయంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. అంటే మీరు ముందే పుట్టి పెరిగి మీ తాత ముత్తాతలోనే డబ్బులు ఉన్నాయనుకో, సో వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఉండేవి కదా. సో ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు మన అయినా కూడా వీడికి ఏందిలే ఇట్లా వస్తున్నాయి అట్లా వస్తుందని చెప్పి జనాలు ఎలా మాట్లాడతారు, అవి జరిగేవే చూస్తూనే ఉంటాం, వాస్తవాలు కాబట్టి. సో మీరు ఇప్పుడు ఒకరికి హౌస్ కట్టించడం జరిగింది, ఎందుకు వాళ్ళకి ఇల్లు కట్టించాలనుకున్నారు మీరు? అండి మీకు డీటెయిల్గా చెప్పాలంటే అతను నాకు ఒక ఫాలోవరు. నాకు అతని ఇప్పుడు ఎవరికైతే ఇల్లు కట్టించానో ఆమెకు అన్న అనమాట. సో అతను నాకు మెసేజ్ చేశాడు ఇన్స్టాలో, బ్రో మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వాలంటే ఏమైంది బ్రో అని చెప్పేసి నేను మెసేజ్ చేశాను. ఏమో అర్జెంటుగానేమనుకుని, లేదు బ్రో నాకు ఇట్లా మీతో కాల్ మాట్లాడాలంటే ఒక 5 మినిట్స్ మాట్లాడతా బ్రో, మీరు అంతకన్నా ఎక్కువ మాట్లాడకండి, నేను చాలా వర్క్లో ఉంటాను అన్న. తర్వాత కాల్ చేసి ఇట్లా మా పరిస్థితి బాగాలేదు, మా అక్క వాళ్ళ పరిస్థితి, కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్పేసి నాకు మెసేజ్ చేశాడు. నా పరిస్థితి బాగాలేదు, నాకు కూడా హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే పరిస్థితి బాగాలేకున్నారా? అంటే బట్టలు వేసుకుని అందంగా అనిపిస్తే మనుషుల పరిస్థితులు బాగుంటాయని ఎప్పుడు అనుకోవద్దు. నాకు కూడా ఒక ఇల్లు కట్టించండి. నిజంగానే కాదండి, అలా అడగలేడు కావచ్చు కానీ నేను అడిగా. శివ కూడా అడిగాడు. నేను కూడా నీకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తా, నాకు హెల్ప్ చేస్తావా రాజు అని పెట్టి. కానీ అతను అలా చేసినప్పుడు నేను అతను కాల్ చేసి కనుక్కొని వాళ్ళ ఇంటి పక్కన అడిగితే ఇట్లా హెల్త్ వాళ్ళకి నిజంగా పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి కనుక్కుంటే ఒక 5,000 10,000 ఇద్దామని వెళ్ళా. కాకపోయినా అక్కడికి వెళ్ళాక వాళ్ళ పరిస్థితి చూసి ఇంకా ఎంతో కొంత నా తరపున నేను ఖర్చు పెట్టినంత కాదని చెప్పేసి ఇల్లు కట్టించాను. మీ ఊర్లోనేనా లేకపోతే వేరే విలేజా? మా ఊరు నుంచి గద్వాల్ అండి, గద్వాల్లోనే. ఓకే, గద్వాల్లోనే, గద్వాల్ దగ్గర సొంతం అంటే వాళ్ళకి ఫ్లాట్ ఉందన్నమాట. అక్కడనే ఇక ఎంతో నా తోచినంత నేను ఇచ్చేసానండి వాళ్ళకి, అంతే. ఎవరికైనా హెల్త్ బాగాలేక వచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ చేయడం జరుగుతుందా అండి? నేను చాలా హెల్ప్ చేసినా కానీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ మచ్చలు నా మీద చేయలేదు, ఫోకస్ చేయనండి. నేను ఇప్పుడు నేను ఇచ్చేస్తాను, నేను అంతే. నేను ఇప్పటికి హెల్ప్ చేసిన వీడియోస్ పెడితే కన్నా నేను కూడా చాలా ఫేమస్ అవుతుంటండి. పెట్టను, నేను ఇంకా కొన్ని పెట్టలేదు. హర్ష సాయి అయ్యేటోడువా? లేదండి, అంత అయితే కాదు. ఒక అటు ఇటు ఒక 5 to 10 lakhs ఖర్చు పెట్టేస్తాను. సూపర్. కానీ నేను ఇంతవరకు ఎక్కడ వీడియోస్ ఎక్కువ పెట్టలేదు, నేను పెట్టను కూడా ఎక్కువగా. ఎందుకంటే నా తరపున ఇంకో కొంతమంది ఎవరైనా చేస్తారు అని ఒక థాట్లో పెడతాను తప్ప, నేను సెలబ్రిటీని అవ్వాలంటే నేను ఇంకా 100 రకాలు ఉన్నాయండి నాకు ఆప్షన్స్. జస్ట్ ఒక 2 లక్షలు 3 లక్షలు కాదనుకుంటే నేను ఒక గోవాకి వెళ్ళి డబ్బులు ఎగిరేసుకుంటూ ఇవి చేసుకుంటూ 100 రకాల అమ్మాయిలను ఇట్లా ఫోటో పెట్టుకొని ఒక వీడియో చేసి అప్పుడు ఆ వైఫ్ నాకు డివర్స్ ఇచ్చేస్తుంది. స్పాట్లో డివర్స్ ఇచ్చేస్తుంది నాకు, వెంటనే వచ్చేస్తుంది అన్నట్టు. ఫోన్లోనే అయిపోతాయి అనుకుంటా, ఇంకా సంతకాలు కూడా ఏమి ఉండే అనుకుంటా. అలా ఏం లేదండి. ఎట్లుంది లైఫ్ ఇప్పుడు మీకు? బెటర్ అయినా అప్పటి లైఫ్తో పోల్చుకుంటే ఇప్పటి లైఫ్ మంచిగా ఉంది? చాలా బాధపడతానండి ఇప్పటికైనా. ఎందుకంటే నేను యాడి పోయినా నాకు ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు. నేను చాలా తోనలో పోయినా కూడా నాతోనే ఎంత ఉంటే అంత 500 నోట్ వస్తే కూడా 500 నోట్ ఇచ్చిపోతాను నేను అక్కడ.
ఎందుకంటే నేను ఒకప్పుడు చూసుకున్న ఇప్పుడు బయట చాలామంది బతుకుతున్నారండి. ఇప్పుడు ఆన్లైన్లో పోగొట్టుకున్న వాళ్ళు రోజుకి వచ్చేసి కొన్ని వేల కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఒక రోజు రాష్ట్రానికి సీఎం అవ్వచ్చు. ఈ ఆన్లైన్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి కదా, ఒక రోజు ఒక రాష్ట్రానికి సీఎం అవ్వచ్చు. గూగుల్ కూడా చెప్తుంది ఈ విషయం. ఒక రాష్ట్రానికి సీఎం అవ్వచ్చు. చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు దాంట్లో. సో ఇలా చాలా వరకు టెక్నిక్స్ ఉంటాయని చెప్పేసి విన్నాము. ఎలాంటి టెక్నిక్స్ వాడితే మనం గేమ్ విన్ కావచ్చు అసలు? నేను చెప్పాను కదా అవి అయితే. అది చెప్పాలి కదా. నేను చెప్పానండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే విషయం ఇప్పుడు మీరు వేస్తారు కదా, నేను ఇదే విషయంలో నేను చాలామందితో విన్నా ఇదే విషయం. బ్రో మాకు చెప్పండి, మాకు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు ఏదో ఒక రాంగ్ స్టెప్లో పోగొట్టుకుని తర్వాతకి ఏమంటారు, ఈ రాజు బ్రోని నన్ను మోసం చేశాడని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేస్తారు. ఇది 100% అండి. ఓకే, అందుకే నేను ఎవరికి చెప్పను. నాకు వద్దు, నేను ఒకటే చెప్తా, ఆడితే ఆడండి, లేదంటే లేదు. మీ ఇష్టం మీ ఉంటాడు, ఇష్టం. పైసలు ఉంటాడండి, ఆడండి. నేను ఇంకొకటి అండి, పరమాత్మ. కానీ ఇంకొకటి చెప్తానండి, పక్క పోతాయి. లాస్ ఉంటుంది ఇక్కడ, బలిసిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఆడితే ఆడుకోక అని చెప్పేస్తా డైరెక్ట్. కానీ నేను ఆడమని రిక్వెస్ట్లు ఇవన్నీ డ్రాండి టెలిగ్రామ్ అని నేను ఇటువంటి చెప్పనండి. ఎర్నింగ్ పర్పస్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా నేను ఎర్నింగ్ చేస్తాను. ఫ్రీగా మనీ ఎలా సంపాదించాలి, సో దాంట్లో గురించి కూడా చెప్తానండి. రాజు ఒకప్పుడు ఒక కాలంలో, అంటే కొంత పాతకాలంలో గుర్తు చేసుకుంటే, జూదం ఆడిన వాళ్ళు భార్యల సైతాన్నే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. క్యాషినోలో కూడా అంత ఎవరైనా పెట్టారా, మీరు ఎప్పుడైనా విన్నారా? సో భార్యలను అప్పచెప్పడము అని చెప్పేసి ఆస్తులంతా, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే వాళ్ళు ఉన్నటువంటి ఆస్తి ఇప్పుడు మీరు కూడా సో పెట్టి డబ్బులు తెచ్చుకొని మరీ నేను గేమ్ ఆడినా అని చెప్పేసి చెప్పారు. సో మీ వరకు ఎవరైనా వచ్చి మేము ఇట్లా పోగొట్టుకున్నామని చెప్పేసి ఎవరైనా చెప్పడం జరిగిందా, బాధపడిన? ఇప్పుడైతే నేను గోవాలో చూస్తానండి. గోవాలో ఒక ఆయన 15 lakhs 10 lakhs మార్నింగ్ నుంచి ఆడుతూ పోగొట్టుకున్నాడంట. మార్నింగ్ నుంచి అంటే జస్ట్ వన్ డేకి నేను నైట్ 7 PM అవుతుంది. నేను మరొక వ్యక్తి వెళ్ళండి. నాతో ఎంత ఉన్నాయి, జస్ట్ 5,000 7,000 ఉన్నాయి. ఎందుకంటే నాతోనే క్యాష్ లేవు, ఆన్లైన్లో ఉన్నాయన్నమాట, మొత్తం బ్యాంక్లో ఉన్నాయన్నమాట. సో నేను అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని అడిగాను, క్యాష్ను ఆడుతున్న వాళ్ళని జస్ట్ అడిగాను, ఎంత వచ్చినాయని అడిగితే 10 lakhs పోయినాయని చెప్పేసి చెప్పాడు. నేను అప్పుడే సున్నా మీద 5,000 పెట్టాను. అదే విషయం నా పక్కన ఉన్న వ్యక్తి కూడా చూశాడు. అతనికి ఇంతవరకు తగిలింది, నేను ఆ సున్నా మీద పెడితే సున్ననే వచ్చింది తెలుసా అండి. అంటే ఇప్పుడు లక్ ఎవరు అంటే, వచ్చినప్పటికీ నేను 5,000 వేస్తే నాకు 1,80,000 వచ్చినాయి. తీసుకుని బయటకు వచ్చేసిన అంటే అక్కడనే ఉండి మార్నింగ్ నుంచి ఆడుతున్న 10 lakhs పోగొట్టుకున్న వ్యక్తిని ఏమంటారు మరి చెప్పండి. ఆయనకి మీరు హెల్ప్ చేయలేదా మరి? మిమ్మల్ని ఎవరైనా వచ్చి హెల్ప్ చేయి, సో మా గేమ్ నువ్వు ఆడని చెప్పేసి ఎవరైనా అడగడం జరుగుతుందా? 100 మంది అన్నారండి. ఇప్పుడు నేను ఆడడానికి వెనకకి పోనండి. ఇప్పుడు ఏమంటారు అంటే, ఈ రాజు బ్రో ఫ్రాడ్ చేస్తున్నాడు, మమ్మల్ని స్కామ్ చేస్తున్నాడు, ఇల్లీగల్ చేస్తున్నాడని నా మీద నిండా మోపుతారండి. అక్కడున్న వాళ్ళ లేకపోతే మీ ఊరు వాళ్ళ? మా ఊరు వాళ్ళు చేశారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా. ఎప్పుడైనా సంథింగ్ నేను చెప్తా, నేను ఏ దాని మీద అయితే ప్లే చేస్తున్నానో దాంట్లో మీద ప్లే చేసి ఎర్నింగ్ చేసిన వాళ్ళది సుమారుగా 70%. నేను అక్కడ వెళ్ళి ఎర్నింగ్ చేసేటప్పుడు అక్కడ నా పక్కలో ఉండి ఎర్నింగ్ చేస్తున్నది 70%. అసలు గేమ్ ఆడేటప్పుడు ఆ బోర్డు కింద, సో కింద ఇప్పుడు ఆ కైన్ అయితే ఏదైతే పడిపోతుందో, సో దాన్ని ప్లేయింగ్ చేసే వాళ్ళు కింద ఉంటారని చెప్పేసి విన్నాం, అది నిజమేనా? డెఫినెట్లీ. ఎక్కడైతే నెంబర్లో అమౌంట్ ఉండదో అదే నెంబర్ ఇస్తాడు. ఇది 100కి 100%. ఈ హైదరాబాద్లో కూడా ఉన్నారు. నేను చూసాను, నా కళ్ళతో చూసి హైదరాబాద్ వాళ్ళు ఈ నెంబర్ వస్తుంది ఏదో గెస్ట్తో పెడతారు. అక్కడ ఏదైతే నెంబర్లో అమౌంట్ ఉండదో అదే నెంబర్ ఇస్తాడు. నేను పోయిన 40 సార్లు చూశాను అండి. 40 సార్లు కాదు, ఇప్పటికీ 100 సార్లు పైన వింటా. నేను అక్కడనే ఉన్నా, 1 month వరకు అక్కడనే ఉన్నా, గోవాలోనే. 1 month ఎంత సంపాదించారు? అది నేను ఎవరికి చెప్పానండి. నేను ఎర్నింగ్ పర్పస్లో విషయంలో నేను ఎంత సంపాదించానని నేను చెప్పను. ఇది నిజమండి. చెప్తలేరు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎవరైనా అడిగినా డబ్బులు ఇస్తున్నారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రాజ్ కూడా నాకు షాపింగ్ చేయించి ఒక ఐఫోన్ కొని అండ్ అంతే, ఇంకా సరిపోతుంది ఈ రోజు. సరే అండి, అంటే మీరు చెప్పినట్టు మీకు ఐఫోన్ 15 Pro Max 1 TB ఇస్తా. నాతో ఉన్న ఫోన్ కూడా అదే, 2,30,000 ఉంది ఆ ఫోను. గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, కింద కామెంట్ కూడా చేయండి. అదే ఫోన్ మీకు ఇప్పిస్తా. కానీ మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తాను నాతో డబ్బులు ఉన్నప్పుడు అని చెప్పండి. ఇప్పుడు కిందికి పోగానే పిచ్చిపోతా. చెప్పండి అండి, మీరు చెప్పాలి. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే అన్నాడు, ఎప్పుడు ఉంటే అప్పుడే నేను హెల్ప్ చేస్తా. అంటే ఇప్పుడు లేవా అండి? ఇప్పుడు సరే, ఒక విషయము, మీతో లేని ఈ స్థాయికి వస్తారా మీరు? నాకే క్వశ్చన్ వేస్తున్నాడు రాజు. నిజమండి, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను నేను డెఫినెట్లీ. ఎందుకంటే మీతో ఏం లేదు అని అనుకుంటే, మేము కూడా మీలాగానే సేవా కార్యక్రమాలు ఏదైనా చేసినా కూడా, మేము ఎంతో కొంత చేసినా కూడా మేము కూడా ఫోకస్ చేసుకోవడానికి మాకు కూడా ఇష్టం లేదు అసలు. మెయిన్గా చెప్పండి, మీరు ఒకసారి మీరు హెల్ప్ చేసే దాంట్లో మీరు కూడా ఇంత మాకు హెల్ప్ చేయండి, కాకపోయినా మీరు వీడియోలో కనపడకూడదు అంటే కూడా సరే, నేను 1 lakh అయినా 50,000 అయినా మీకు షేర్ చేస్తా. సూపర్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ. ఇది మా నెంబర్ కావాలంటే మీతో ఉంది, మీరు కాల్ కూడా చేయొచ్చు నాకు. నేను కూడా రాజ్ నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తే ఎవరికైనా కావాలంటే వ్యూవర్స్ అడగండి. అది కూడా
సిచ్యువేషన్ బాగాలేదు, మేము ఈ పరిస్థితిలో ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా తనని ఇన్స్టాలో మీరు కాంటాక్ట్ చేయొచ్చు, పర్లేదు. నెక్స్ట్ ఇంకొకటి అడిగితే, సో ఈ క్యాషినోలో చాలా రకాలు ఉంటాయట, అంటే మ్యాజెస్టికా సంథింగ్, ఇంకొకటి నాకు కూడా అంత నేమ్స్ ఐడియా లేవు, తర్వాత బిగ్ డాడీ, సో తీన్ పత్తా, సో మీరు అన్నట్టు రమ్మే, సో ఇంకేంటిది జెఫా సంథింగ్, ఏదో డిఫరెంట్ కొన్ని ఉన్నాయి. అంటే మీకు తెలియంది ఈ పేర్లన్నీ మీకు ఎట్లా తెలుసు అండి? విన్నా, నేను కొన్ని వీడియోస్లో విన్నా. కాబట్టి ఇందులో రాజు ఏది బాగా ఆడి మనీ గెలుచుకున్నాడు ఇప్పటివరకు ఈ పొజిషన్లో ఉండడానికి? ఇందులో ఆడింది ఏంటి? ఒక్కొక్క దానికి ఎంట్రీ ఫీజ్ 3000 నుండి 5000 దాకా ఉంటే 7000 వరకు నేను కూడా విన్నా. సో డిఫరెంట్ అందులో మనం ఎంట్రీ కాగానే సో మీకు డ్రింక్స్ వేరేలాగా ఉంటాయి, సో డాన్సర్స్ ఉంటారు, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు, మస్తు మజా ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకోవచ్చు. నిజమండి. అసలు ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ వల్ల గేమ్ ఆడే వాళ్ళ అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అక్కడ పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ డాన్సర్స్ని మంచిగా ఇట్లా అందంగా ఉన్నటువంటి అమ్మాయిలను పెట్టడం జరుగుతుందని అనుకోవచ్చా? ఇదే విషయంలో నేనే చెప్తానండి, నా విషయమే చెప్తాను. స్టార్టింగ్లో అంటే కొత్తగా ఫస్ట్ టైం నేను ఒక 2-3 టైమ్స్ పోయినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే మన అమెరికాలో బీచ్లో ఎలా ఉంటారో గర్ల్స్ అలానే ఉంటారన్నమాట అక్కడ కూడా. సో అక్కడ వాళ్ళు డ్యాన్స్ అలాగే వాళ్ళు ఇచ్చే అట్రాక్షన్, మొత్తం అట్రాక్షన్ ఇస్తారు వాళ్ళు. అలాగే డ్రింక్స్ అక్కడ పెట్టేతోళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ నేనే హీరో అన్నట్టు చేస్తారు వాళ్ళు. డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ నేనే హీరో, నా ముందర హీరోని డ్యాన్స్ చేస్తుంది అనే థాట్ వస్తుంది అక్కడ మనకి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఒక నెంబర్ బిన్న పెట్టి నీకు ఏదేదో డిఫరెంట్ పోగొట్టుకుని మొత్తం పోగొట్టుకుంటాం. నేనే మన కాన్సన్ట్రేషన్ అంతా అమ్మాయి మీదకి వెళ్ళిపోతున్నాడు. మీరు ఎప్పుడైనా పోగొట్టుకుంటారు? 50,000 నేను చెప్తున్నా కదండి, అట్రాక్ట్ అయినప్పుడు అంటే ఈ విషయం తెలియనప్పుడు, నేను ఫస్ట్ టైం గోవాకు పోయినప్పుడు 50,000 పోయినాయి అవి. జస్ట్ ఓన్లీ ఆ షో వరకు, ఆ గేమ్ ఆడేంత వరకే అమ్మాయిలు అక్కడ డ్యాన్స్ చేస్తారా, లేకపోతే క్యాషినో వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ఎక్కువ మనీ బడ్జెట్ ఎవరు పట్టుకొని వస్తున్నారు, ఎవరు సంపాదించుకొని వెళ్తారని చెప్పేసి వాళ్ళకి అమ్మాయిలను సప్లై చేసేది కూడా ఉంటుందని చెప్పేసి మేము విన్నాం. అది ఎంతవరకు నిజం రాజు, మీకు తెలిసిన వరకు? మీరు చెప్పింది అయితే నిజమే, కాకపోయినా అమ్మాయిల్ని సప్లై అయితే చేయరు. ఎంత ఉన్నా అక్కడ గేమ్ ప్లే చేసేటప్పుడు అక్కడ ఒక రౌండ్ అప్ ఉంటుందన్నమాట వాళ్ళ ప్లేసు, అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తారు. ఐ మీన్ సగం బట్టలతో. ఇది నిజం. అంతే, దానికి అట్రాక్ట్ అవుతుంది. అనేవి ఏముండవా? ఏముండవండి. బ్రోకర్ వాళ్ళు ఉంటారు, మేనేజర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళేమి వీళ్ళకి కమిట్మెంట్స్ ఇవ్వరా? వీళ్ళు ఇంత డబ్బు తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు తెచ్చుకుంటే, సో మా దగ్గర ఇలాంటి రష్యన్ అమ్మాయిలు సంథింగ్ ఇలాంటి అమ్మాయిలు వస్తూ ఉంటారు, సో వాళ్ళని మేము కమిట్మెంట్ బేస్లో ఇస్తామని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరు ఉండదా? లేరండి. ఒకవేళ ఉన్నారని మేము ప్రూవ్ చేస్తే? లేరండి. నేను ఇంతవరకు నేనే అమౌంట్ ఎక్కువ తీసుకుని పోయినా, ఇప్పుడు నిజం చెప్పాలంటే 10 lakhs తీసుకుపోయినా అక్కడికి. 10 lakhsతో నేను 10 lakhs ఎర్నింగ్ చేసుకుని కూడా ఒకప్పుడు నేను తీసుకొచ్చినది కానీ ఒక్క విషయం కూడా తెలియదండి అది. ఒకవేళ మీరు చెప్పేది ఉండొచ్చు, బట్ నాతో కూడా ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నేను కూడా చాలా మందిని అయితే అడిగా, ఇది నిజమా, ఇట్లా ఉంటాయా? రాజు ఎప్పుడు చూసినా గేమ్ మీదే ఫోకస్ చేస్తాడు కాబట్టి అమ్మాయిలను ఇంకా పక్కకు పెట్టాడని చెప్పేసి అందుకే మీ దగ్గర అమ్మాయిల టాపిక్ రాలేదని చెప్పొచ్చా? లేదండి, నేను ఇంతవరకు చాలాసార్లు చూసా కదా. నేను నిజం చెప్తున్నా అండి, ఎప్పుడో ఒకసారి అయితే డ్రింక్ చేస్తా. నేను అక్కడ చేసినప్పుడు కూడా మేనేజర్స్ వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నా, వాళ్ళైతే ఇంతవరకు చెప్పలేదు, అలాంటివి లేవు. బిగ్ డాడీ అంటే ఏంటి అసలు? దాన్ని ఆడి మీరు ఎంత డబ్బులు సంపాదించారో చెప్పడం లేదు కాబట్టి అది మీకు చాలా వరకు హెల్ప్ అయిందని చెప్పొచ్చా? అయ్యింది, కానీ నాకు కొన్ని హెల్ప్ అయితే ఎట్లా ఉంటుందండి. ఇప్పుడు హెల్ప్ ఏంటది, ఇప్పుడు సుమారుగా 100 మెంబర్స్ వచ్చారు, అందులో ఒక 20 మెంబర్స్కి వెళ్ళిపోయింది, మిగిలిన 80% పోయినట్టనే కదండి. ఇప్పుడు అందరికి వెళ్ళిపోతే చేయదు కదా, అలా చేస్తే మొత్తం బిగ్ డాడీ మొత్తం అమ్ముకోవాల్సిందే. అందరినీ పక్కకు పెట్టేసేయండి, రాజుకి హెల్ప్ అయిందా లేదా? అయిందండి. నేను ఇష్టంతో వెళ్ళేదే దానికోసమే. అక్కడ ఎంత హెల్ప్ అయింది చెప్పను కదండి. సో అంటే ఈ ఇంకా 4-5 నేమ్స్ ఏమో ఉన్నాయి, అవన్నీ వదిలేసి మీరు బిగ్ డాడీనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇందులో ఎక్కువ డబ్బులు వస్తాయా? కాదండి, ఎక్కడైనా అంటే బిగ్ డాడీలో అట్రాక్ట్స్ చాలా ఉంటాయి, నాకు కావాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట. ఓకే. ఎందుకంటే చాలా మెంబర్స్ ఉంటారు, నేను ప్లే చేసే టైంలో అదే టేబుల్లో చాలా మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కని పోయినా అనుకో నన్ను మోసం లేపుతారు వాళ్ళు. నేను ఒక్కని పోయినాను అనుకో, సో నేను కరెక్ట్గా గెస్ చేసుకున్నా వాళ్ళని మోసం లేపుతారు. మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అనుకో, వాళ్ళు ఇవ్వాల్సిన నెంబర్ ఏదో అని ఈజీగా గెస్ చేయగలను. అది నా ప్లాన్. సో ఇప్పుడు ఒక టేబుల్ మీద మ్యాక్సిమం ఎంతమంది ఆడొచ్చు గేమ్ అనేది? 5 to 6 మెంబర్స్ పైన. 6 మెంబర్స్ ఈచ్ ఎంత పెట్టుకుంటారు ఒక్కొక్కసారి? ఐ మీన్ నేను చూసింది ఎక్కువ అంటే నార్మల్ దాంట్లో, అంటే ఓల్డ్ కాదు, అంటే తక్కువ అమౌంట్ పెట్టే దాంట్లో కాదు, పెద్ద అమౌంట్లో పెడుతుంటారు విఐపి అనే దాంట్లో. అక్కడ నేను చూసింది ఒక్కొక్క టేబుల్కి ఒక 4 lakhs 2 lakhs 3 lakhs పడవచ్చు ఒకటే రౌండ్కి. సో ఇప్పుడు అందులో మీరు గేమ్ ఆడుతుంటే మీరు విన్ అయితే మనీ మొత్తం మీకే వచ్చేస్తుంది. ఇంకా నాకెందుకు వస్తుందండి? ఇప్పుడు నేను పెట్టింది 1000 అయితే నాకు 36,000 వస్తుంది అంతే.
అంతే. ఇంకెంత వస్తుంది? ఇప్పుడు నేను 1000 పెట్టాను అనుకోండి, ఎగ్జాంపుల్గా నాతో 30,000 ఉన్నాయి. 30,000 ఒక్కొక్క నెంబర్ మీద 1000 పెట్టా. నేను ఏది విన్నానో ఒక 1000 రూపీస్కి నాకు 36,000 వస్తుంది. అంతేగాని అతను 3 lakhs నాకు రావాలంటే మినిమం 10,000 పెట్టాలి నేను. అసలు క్యాషినో వల్ల అసలు లాభం ఏంటి అసలు? ఇప్పుడు ఉన్నటువంటి యూత్ బాగా అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్కి చెప్పకుండా కూడా సో డబ్బులు దొంగతనం చేసుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా నష్టపోతున్నారు కూడా. అది తెలియకుండా ఇంకా ఎందుకు దానికే అట్రాక్ట్ అవుతున్నారు? దీనిలో మీకు 2 ఆప్షన్స్ చెప్తానండి. డబ్బున్న వాళ్ళు మైండ్ రిలాక్స్ చేసుకునికే, మైండ్ రిలాక్స్ కోసమే క్యాషినో ఎందుకు అనుకుంటాం? చాలా ఇక్కడ హైదరాబాద్ కూడా చాలా ఉన్నాయి కదా, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా వరకు ఇప్పుడు అన్ని రిసార్ట్స్ పడుతున్నాయి, వెళ్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం ఒక పెద్ద డీజే పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నేను ఇదే విషయం చెప్తాను, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాకు మైండ్ రిలాక్స్ కావాలంటే నేను గేమ్ ఆడతా, ఇది నిజం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు 100లో 1000లో ఉండొచ్చు, వాళ్ళు కూడా ఆడికి రావచ్చు, ఆడనే గ్యాస్న ప్లేస్ చేయొచ్చు, కొంతమందికి రావచ్చు, కొంతమందికి అందులో కూడా అందరికైనా పోవచ్చు. క్యాషినా అంటే నా దృష్టిలో అయితే ఉన్నది ఉంచుకున్నది పోవచ్చు అని నేను అనుకుంటున్నా. సో ప్రస్తుతం లాస్ట్ టైం తీసుకుంటే మనకు గుడివాడ కూడా నేమ్ వచ్చింది, అక్కడ కూడా క్యాషినో పెట్టారు, ఆడారు. సో ప్రత్యేకంగా తీసుకుంటే క్యాషినో అంటే హైదరాబాద్లో అందరికీ బాగా గుర్తుకొచ్చేది చికోటి ప్రవీణ్ గారే. అవును. సో ఆయన గురించి అసలు మీరు ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? ఇప్పుడు అతని రేంజ్ అయితే నేను కాదు కదండి, నేను ఎంత ఉన్నా అతని అబ్జర్వ్గా తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా అంటే ఈ 2021లో అండి అతని గురించి తెలిసింది. ఏదో ఒక కేసు అండి అతనిది, నేను ఎక్కడనో అక్కడ చూసాను నేను, ఎవరు చిక్కుడు ప్రవీణ్ అని చెప్పేసి ఒక వీడియోస్ చూసా. అతని ఏంటంటే అతను మాట్లాడే మాటలు అన్నీ నాకు బాగా అట్రాక్ట్ అనిపించాయి. సో ఇతన్ని ఒకసారి మొత్తం అంటే కలవలేదు ఇంతవరకు అయితే, బట్ అతని గురించి తెలుసుకున్నా, చాలా తెలుసుకున్నా. బట్ అతను కూడా సేమ్ క్యాస్ను ఆడతాడని తెలుసు, బట్ అతని గురించి అయితే నేను ఇంకా ఆడవరకే తెలుసుకున్నా అంతే. సో ఆయనకు ఉన్నటువంటి అక్కడ క్యాషినో క్లబ్లకు మీరు ఎప్పుడు వెళ్ళలేదా? ఇది చికోటి ప్రవీణ్ గారి క్లబ్ అని చెప్పేసి ఎవరు చెప్పలేదా మీకు? నేను అసలు ఎవరిని అడగనండి. నాకు ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చింది మెజెస్టిక్ బిగ్ డాడీ అంతే. మెజెస్టిక్ ప్రో అంటే మెజెస్టిక్ ప్రైడ్ పరదేశీ అని ఒకటి ఉంటుంది, ప్రైడ్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఎక్కువ మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టేది బిగ్ డాడీ. తొక్కి ఇడిచిపెట్టానండి, నిజం చెప్తున్నా. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే నేను ధైర్యంగా చెప్పేస్తాను, ఎందుకంటే నిజవాస్తవం ఇదే. తొక్కి ఇడిచిపెట్టా. అంతలేందే నాతో పాటు మన శివ చౌదరి అన్న కూడా వచ్చి నువ్వు ఆడు, నేను చూస్తా, ఎందుకంటే నేను ఆల్రెడీ నీకు ఇంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో నేను చెప్పిన వస్తా అని చెప్పేసి నాతో ఇద్దరం కలిసి పోయాము. అతనితో పాటే నేను ఎర్నింగ్ చేసినా చూశాడు. నేను ఫేక్ చెప్పాలంటే నేను ఇట్లాంటి 100 రకాలు చెప్పొచ్చు. రాజు ఎర్నింగ్ మనీ మొత్తానికి అయితే కుప్పలు పెట్టాడు ఇంటి దగ్గర అని చెప్పేసి నాకు తెలుసు. సోగమని ₹1 కూడా దొరకదు. సో ఏదైనా ప్లేస్లో పెట్టారనుకోవచ్చు కదా. సో ఇప్పుడు నాకు గేమ్ ఆడి చూపించండి. ఇప్పుడు నేను లైవ్లో మీకు ఒక 1000 పే చేస్తాను నేను నా ఫోన్పే నుండి. సో తర్వాత మీరు నాకు ఎలా గేమ్ ఆడతారని చెప్పి జనాలకి మీరు ఆడండి, నన్ను రాజు ఇట్లా ఎర్నింగ్ చేపిస్తున్నాడు, మీరు కూడా రాజుని కాంటాక్ట్ అవ్వండి అంటే జనాలకు కూడా జరిగిపోతుంది కదా. సో ఇప్పుడు మీరు నన్ను నిజంగానే ఆడి చూపెడతారా లేకపోతే గ్యామింగ్ చేస్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడు నాకు కూడా లైవ్ అంటే ఒకటి మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను దీనిలో మీకు ఒక చిన్న ఆన్సర్ ఇచ్చేస్తా. మీరు ఆడమంటున్నా నేను ఈజీగా ఆడేయగలను, బట్ దీంట్లో ఒక ప్లాన్. నేను ఏంటంటే జనాలు ఏమనుకుంటారంటే రాజు బ్రోకి తెలుసు, రాజు బ్రోని కాంటాక్ట్ అవుదాం, ఇది ఒకటి జరుగుతుందండి. నాకు ప్రాబ్లం లేదండి, నేను శివ చౌదరిలోనే చూపించా డైరెక్ట్. అతనికి డైరెక్ట్గా నేను ఆడి దగ్గరుండి ఎంత 1000 ఇచ్చినాడు, 1500 పైన ఎర్నింగ్ చేసేసాను. సో నాకు ఇప్పుడు నేను 1000 ఇస్తే నాకు ఒక 10,000 చేయగలుగుతావా? 10,000 చేయలేనండి, పనికి వస్తుందేమో ఈ రోజుకి. 100% చెప్తారా, 1000కి 10,000 నేను చేయలేను, ఇది నిజం. ఎంత చేయగలుగుతారు? 800 ఎక్స్ట్రా చేయగలను, అంతేగాని ఇంకా 10,000 అయితే నా వల్ల కాదు, నేను ఒప్పుకుంటా డైరెక్ట్. ఎంత టైంలో ఆ మనీ మనకు వచ్చేస్తుంది? ఇమీడియట్గా పెట్టగానే వచ్చేస్తుందా? దానికి ఒక టైం అంటే ఉంటుందా? సో నాకు ఒక 5 minutes to 10 minutes. సో 5 minutes 10 minutes అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇంటర్వ్యూలోనే చేద్దాం, ఎందుకంటే నేను కూడా మా వ్యూవర్స్ కూడా చూపెట్టాలి. సో మీరు ఎలా చూపెట్టడం లేదు అంటే సో టెక్నికల్గా కూడా మీరు వాళ్ళకి ఏం చెప్పడం లేదు ఎలా ఆడాలని చెప్పేసి. ఇప్పుడు మనము పేకాట్ ఆడుతూ ఉంటాం, సో నార్మల్గా జనరల్గా కార్డ్స్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు అందరు కార్డ్స్ ఆడతారు, అప్పట్లో పేకాట్ అనేవాళ్ళు కాబట్టి ఇప్పుడు కార్డ్స్ ఆడతారు. సో 3 కార్డ్స్ కలిసిన వాళ్ళు వేరేలాగా ఉంటారు, తర్వాత రమ్మే సంథింగ్ ఇంకా రాణి క్యూ ఇవన్నీ ఆడుతూ ఉంటారు. నాకు కూడా అంత తెలియదు, నేను కూడా ఎప్పుడు ఆడలేదు కాబట్టి సో జనరల్గా వినడం వరకే. బట్ ఇప్పుడు నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు కూడా చెప్పండి, మీ నెంబర్ చెప్పండి, మీ నెంబర్ ఎడిటర్ నెంబర్ కట్ చేయండి, చెప్పండి మీ నెంబర్. ఈ ఫోన్ ఒకటి. సో నేనైతే నా మెయిన్ అకౌంట్ ఎప్పుడు వాడా ఇట్లాంటి వాటికి కాబట్టి ఇప్పుడు ఏంటంటే నన్ను బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నా. లేదు, నార్మల్ నా జనరల్ అకౌంట్ నుండి ఒక అకౌంట్ నుండి నేను గేమ్ కోసం ఈరోజు ఫస్ట్ టైం నాకు అసలు గేమ్ మీద నేను ఇంతవరకు ఎప్పుడు ఏం చేయలేదు. సో ఫస్ట్ టైం మా కేఆర్ టీవీ నుండి సో మీకు కూడా తెలియడం కోసము సో నేను రాజుకి అయితే 1000 రూపీస్ బెట్టింగ్ పెడుతున్నా అండి. ఒకటి మీ అందరికి కాదండి వచ్చి. సో ఇప్పుడు నాకు
మీరు ఎలా ఆడతారో చూపెట్టు. ఓకే, బట్ నేను అందరికి ఒకటి చెప్తున్నా, ఆడితే మాత్రం ఆశలు అమ్ముకుంటారు, చనిపోతారు. మీ అందరికి చెప్పేది ఇదే, ఆడకండి. మేడం చూస్తా అన్నందుకు నేను తన కోసం మాత్రమే చెప్తున్నా. మిమ్మల్ని ఆడమని, మిమ్మల్ని రామని, మీరు నా దానికి ఫాలో చేయమని మాత్రం నేను చెప్పాను. మీ ఇష్టం, అది మీ ఇంట్రెస్ట్. వద్దు, ఆడితే పోతాయి, ఇదైతే నిజం. ఓకే, మన మేడం పంపించింది కాబట్టి తనకి నేను దగ్గరుండి చూపిస్తా. బట్ ఇది మీ ఇష్టం. చూడండి, నేను తర్వాతకి ఎవరిని ఆడమని ఫోకస్ పెట్టినని చూపించడం లేదు నాకు. చూపిస్తా మీకు, మీ దగ్గరకు వస్తా, ఓపెన్ చేస్తున్నా, వెయిట్. కానీ మేము మళ్ళీ చాలా మంది ఏమనుకుంటారు అంటే రాజు బ్రో ఇట్లా చేస్తున్నాడు కదా అని చెప్పేసి నన్ను బ్యాడ్ అనుకుంటారని చెప్తున్నాను అంతే. సో జనరల్గా ఎందుకు నేను ఇది తీసుకుంటున్నా అంటే, తను గోవాకి వెళ్ళి ఆడతాడు కాబట్టి. సో జనరల్గా ఈ రోజు మేము ఇంటర్వ్యూ చేయడం కూడా సో ఎలా ఆడతారు ఏంటని తెలియడం కోసమే నేను ఈ బెట్టింగ్ పెట్టడానికి నేను సిద్ధమయ్యా. అదొకటి, ఇందులో ఏం లేదు. మీకు నచ్చితేనే ఏదైనా చేయండి, ఫోర్స్తో మనం ఏది చేయొద్దు. మళ్ళీ పోయింది అని చెప్పేసి చేతులు ఎత్తేసుకుంటే బాధ్యులు ఎవరు ఉండరు. ఎందుకంటే దాదాపుగా చాలామంది బెట్టింగ్తో చనిపోతున్నారు కాబట్టి అవన్నీ తక్కువ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం అంతే. ఇప్పుడు మీరు ఇచ్చింది నాకు ఎంత? 1000 ఇచ్చా నేను. 1000 ఇచ్చారు కదా, నేను 1000 పెట్టేస్తా. ఓకే, అంటే అక్కడ చూపిస్తున్నారా? చూపెట్టొద్దా? మీరు ఉన్న ఛానల్ కూడా దొబ్బిపోతుంది. సరే చూపెట్టదు. జనరల్గా మీరు ఆడండి. ఇప్పుడు మీరు నాకు ఇచ్చింది 1000, దాంట్లో 200 పెట్టేశాను అనమాట. సో చూద్దాం, వెయిట్ చేయండి. ఇంకా టైమింగ్ అయితే వచ్చింది. నేను గోవాకి వెళ్ళకపోయినా కూడా ఈరోజు నేను ఆఫీస్లో క్యాషినో ఆడుతున్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చూద్దాం అసలు. సో నేను పెట్టింది ఎంత? 200. ఒక్క నిమిషం, ఎంత వచ్చింది నాకు? 300. నేను పెట్టింది అంటే 200, నాకు వచ్చింది 300. 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీరు నాకు ఇచ్చింది 1000లో నాకు వచ్చింది ఎంత? 100 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది, అంటే 1100 వచ్చినాయి అనమాట. అంటే మీ 1000 మీకు ఉండగా 100 రూపీస్ వచ్చింది అనమాట. అవును. ఇప్పుడు మళ్ళీ 200 పెట్టా. ఓకే, సో ఇప్పుడు ఈ కింద వచ్చేటి ఏంటి అంటే విన్నర్ వాళ్ళు ఎవరైతే విన్ అయినారో వాళ్ళు వస్తారు. వాళ్ళవి కూడా మీకు రన్ అవుతూ ఉంటుంది. కానీ నేను డమ్మీ కూడా ఇవ్వచ్చు కదండి. ఓకే, చెప్పలేము అది 100% అని. సో ఇప్పుడు ఈ టేబుల్ మీద ఇది తిరుగుతూ ఉంటుంది, అదేనా? అదే అండి. ఓకే, ఈ బాల్ అనేది ఎక్కడైతే స్టాప్ అయిపోతుందో సో అక్కడ ఇప్పుడు గేమ్ క్లోజ్ అయినట్టునే. సో ఇప్పుడు నాకు 28 కానీ రాలేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ వేరే ఆప్షన్లో పెడుతున్నా. 400 పెట్టా. ఇక్కడ ఏమవుతుందంటే ఇది విఐపి అనమాట. ఇది నార్మల్ కూడా ఉంటాయి, 10 రూపీస్, 1 రూపీ పెట్టేటి కూడా ఉంటాయి. కానీ నేను విఐపి తీసుకున్నా. విఐపి అనమాట ఇది. విఐపి తీసుకుంటే బెనిఫిటా, నార్మల్ తీసుకుంటే బెనిఫిటా? నార్మల్ వాళ్ళు నార్మల్ తీసుకుంటే బెనిఫిట్, విఐపి వాళ్ళు విఐపి తీసుకుంటే బెనిఫిట్. పైసలు ఉన్నోళ్ళతోనే ఈ కథ జరుగుతుంది అన్నట్టు. కథ కంచికి నేను ఇంటికి అన్నట్టు. కొంతమంది సంచులు పట్టుకొని పోతారట, కొంతమంది బ్యాగ్ ఖాళీ చేసుకుని వెళ్ళిపోతారట. చూద్దాం, నా బాల్ అనేది ఎక్కడెక్కడో తిరుగుతుంది. చూసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చింది, టెన్షన్ పడకండి. వచ్చేసింది కూడా చూడొచ్చు. 1200 మీరు పెట్టిన అమౌంట్ మీకు వచ్చేసింది. ఎక్స్ట్రాగా పైన 400 వచ్చేసింది. చూసా, అంటే నాకు 400 లాభం వచ్చింది 5 మినిట్స్లో. 5 మినిట్స్ కూడా అవ్వలేదు, ఒక 3 మినిట్స్లో గేమ్ ఆడింది అంతే. 2 సెకండ్సా? 2 సెకండ్స్ అవ్వలేదు, 2 మినిట్స్ పైన అయింది అంతే. మొత్తానికి నాకు రాజు ఈరోజు బిర్యానీ తినడానికి 400 సంపాదించి ఇచ్చాడు. కానీ ఇది ఒకటే అండి, ఇప్పుడు ఏమవుతుందంటే బ్రో మీరు ఫ్రాడ్ చేస్తున్నారు ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను 100% చూపిస్తా. బట్ ఏమంటారంటే బ్రో మాకు చెప్పండి, నేను రిప్లై చేయలేదనుకో ఈ రాజు ఫ్రాడ్ అని చెప్పేసి ఇలాంటివి చేస్తారు. ఆడే వచ్చారా గేమ్? తర్వాత ఆడతారా? ఇంకా లేదండి, స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను వెళ్ళాలా గోవాకి వెళ్తా. ఈరోజు నాకు కొద్దిగా హాస్పిటల్ పర్క్ ఉంది, అక్కడ చూసుకొని అక్కడ గోవాకి వెళ్ళిపోవాలనే ఉన్నా. వెళ్ళి ఈరోజు ఒక 10 లక్షలు వేసుకొని వస్తారా మూట ఇట్లా? లేదండి, అంతోటి ఏం తీసుకోను. నాకు వచ్చిన 50,000 70,000 వచ్చినా కూడా చాలు అనుకుంటా నేను. రాజు మొత్తం జర్నీ అంతా ఎర్నింగ్ మనీతోనే ఇప్పుడు మూవ్ ఆన్ అవుతుంది కాబట్టి ఇది మనం. లేదండి, నాకు హోటల్ కూడా ఉంది. హోటల్ ఉందా? పెట్టాను. అంటే హోటల్లో పనిచేసినటువంటి రాజు హోటల్ పెట్టాడంటే సో రియల్లీ గ్రేట్. రియల్ అండి, నాకు మా ఊర్లోనే హోటల్ ఉంది. బట్ రీసెంట్గా అది ఇప్పుడు క్లోజ్ చేసాం, మళ్ళీ వేరేతో ఓపెన్ చేద్దామని. ఒక 4 ఇయర్స్ పైగా నేను నడిపించుకున్నా. అసలు మీరు హోటల్లో వర్క్ చేశానన్నారు, ఏం వర్క్ చేసేవాళ్ళు అసలు మీరు? ప్లేట్లు కడిగేవాడిని, బండలు తుడిసేవాడిని. ఎప్పుడంటే 2018-17లో చేసేవాడిని అదే వర్క్. చాలా వర్క్ చేశానండి. అప్పటికే క్యాషినో ఆడుతున్నావు? తెలుసుకుంటున్నా. నాతో అమౌంట్ 1,50,000 పోయినాయి, అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుకున్నా. నేను తెలుసుకోవాలి దీని గురించి అని. మీ అమ్మ వాళ్ళు ఏ రోజు అరే ఎందుకురా రాజు నీకు చదువు లేదు ఇదన్నీ ఎందుకు, మనం ఉన్నదే ఇంత ఉన్నదాన్ని వాళ్ళకి తెలియదు కదా, తినొచ్చు కదా అని చెప్పేసి. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆర్థికంగా రాజు ఓకే అని చెప్పొచ్చా? ఓకే అండి. ఒకరికి పెట్టే అంత స్థాయికి వచ్చాడని చెప్పొచ్చా?
చాలా మంది హోటల్లో పెట్టానండి. ప్లేట్లు కడిగినటువంటి రాజు, బిర్యానీ తినలేనటువంటి రాజు, ఒక దగ్గర అప్పు చేసుకొని వెళ్ళి క్యాషినో ఆడి ఈరోజు ఒక రాజులాగానే కూర్చున్నాడని చెప్పొచ్చా? ఎస్ అండి. నేనైతే ఎవరినైతే మోసం చేయలేదు. నా కష్టంతో వెళ్ళానంతే. ఇది నిజం. ఇది ఎందుకంటే నేను ఇంకొకటి ఏంటంటే చాలామంది ఒకటి అడిగారండి. ఇది చాలామందికి తెలియదు. బట్ మీకు కూడా ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమవుతుంది. మీరు ఆడేటోళ్ళకి అంటే ఎవరైతే అమౌంట్ పెట్టుకొని డబ్బులు పోతే పోకోకో వస్తే రాకోకో అని చెప్పేసి ఆడాలని అనుకున్న తోళ్ళకి ఏమైనా చెప్పగలరంటే నేను వాళ్ళ కోసమే వీడియోస్ చేస్తున్నా. ఇది నిజమండి. ఎందుకంటే గోవాలో చాలామంది నాకు విఐపి మెంబర్స్ కలిశారు. చాలామంది నన్ను చూసి ఒక్కొక్కరు 10 lakhs కూడా ఎర్నింగ్ చేశారండి. ఇది నిజం. ఎందుకంటే వాళ్ళు పెద్ద అమౌంట్లో పెట్టారు, నేను చిన్న అమౌంట్లో పెట్టాను. కాకపోయినా నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను నా స్తోమతి నాతో ఎంతైతే ఉందో దాని రేంజ్లో పెట్టుకుంటా. 10 lakhs ఉన్నాయనుకో, నేను 10 lakhs 15 lakhs కూడా చేయగలను. ఇప్పుడు మీకు ఎలా చేస్తాను అలా మళ్ళీ ఆడను. నేను అక్కడ నా అమౌంట్ రీచ్ అయిపోతే, నా టార్గెట్ రీచ్ అయిపోతే నేను అసలు ఆ టేబుల్లో ఉండను. నేను ఎవరు అడిగినా కూడా, ఎవరు అడిగినా కూడా ఏం చేసినా కూడా ఉండనండి. నేను అస్సలు చెప్తున్నా కదా, ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రీచ్ అయినటువంటి మనీ రాగానే ఇమీడియట్గా బయటకు చెక్ చేస్తారు అంతే. అంటే బయటికి చెక్ చేసి పైనకి పోతానండి. పైన ఇంకో 3rd floorలో ఫుడ్ పెడుతుంటారు, అక్కడికి వెళ్ళి డ్రింక్ చేస్తా. ఇది నిజం. విఐపి సెక్షన్ వెళ్ళేసి తినేసి ప్రశాంతంగా ఉంటా. అట్లా ఎన్ని డేస్ స్టే చేస్తారు మీకు గోవాలో? మీకు అకామిడేషన్ ఫ్రీ ఉంటుందా, మీరే మనీ పెట్టుకొని ఉంటారా? లేదండి, నేను ఫ్రీగానే వెళ్తాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు విఐపి అకౌంట్ తీసుకుంటాను మ్యాక్సిమం. అంటే ఒక్కొక్కసారి నాతో ఆన్లైన్ క్యాష్ ఉన్నప్పుడు ఫ్రీగా నార్మల్ తీసుకుంటా. లేదా నాతో అమౌంట్ ఎక్కువ ఉన్నాయనుకోండి, నేను విఐపి అకౌంట్ తీసుకుని ఫ్రీగా వెళ్ళిపోతా లోపలికి. ఓకే. రూమ్ ఫ్రీ ఇస్తారు. మీకు ఎంతమంది ఇప్పటివరకు మేనేజర్లు అక్కడ తెలుసు? బ్రోకర్స్ అయినా ఒక మేనేజర్స్ అయినా? 3 members తెలుసు అండి. మిమ్మల్ని బాగా చూసుకుంటారా? చూసుకుంటారండి. మీకేమైనా సదుపాయాలు కల్పిస్తారా అన్ని? అంటే ఏమైనా సప్లయర్స్ కానీ నేను అడిగిన సదుపాయాలు వేరు, అవి లేవండి. నాకు అర్థమవుతుంది. అది మీరు చెప్పడం లేదు. అసలు ఉన్నా కూడా అసలు ఓపెన్ కావడం లేదు. లేదండి. గోవా అంటేనే ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కదా రాజ్. అండి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీరు చెప్పింది నిజమే. కాకపోయినా నాకు ఇంట్రెస్ట్ లేదు దాంట్లో మీద. ఎంత ఉన్నా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మనీ, డబ్బు. ఎందుకంటే నన్ను అవమానించిన స్థాయి నుంచి వచ్చినానండి. నన్ను చాలామంది అవమానించడం కానీ. బాగా రాజు బాధపడినటువంటి రోజులు ఏమున్నాయి అసలు? అన్న ఇంటికి అన్నం తిందరాని పిలిచి తినకుండా వెళ్ళి పంపించడం అయితే చాలా బాధపడ్డాను. ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్స్? ఫ్యామిలీ మెంబర్సే, సొంతం మా డాడీ మెంబర్స్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నా నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. నిజమండి, ఇది నిజం. నా నెంబర్ కోసం ఒకటేందంటే నేను నమ్మిన వాళ్ళకి నా నెంబర్ ఇస్తా. పొరపాటున వాళ్ళ నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చినారనుకో, వాళ్ళు వేరే వాళ్ళతో ఇప్పించుకున్నాను అనుకో, 2 నెంబర్ బ్లాక్ చేసేస్తా. ఇంకా మళ్ళీ తీయను. ఇప్పుడు నా కాంటాక్ట్లో లిస్ట్ 300 members పైనే ఉన్నారు బ్లాక్ చేసింది. ఎందుకంటే నన్ను అవమానించింది. కానీ ఇప్పుడు నేను అంటే నేను మేకలు కూడా కాస్తానండి. మావే మేకలు కాస్తప్పుడు వీని బతుకింత అన్నోళ్ళు ఉన్నారు. హోటల్లో పనిచేస్తుంటే వీడు ఈడికే ఉంటాడని వాళ్ళు ఉన్నారు. చాలామంది నన్ను వేలు పొడిచి చాలామంది చూపించారండి. కానీ నేను అంటే చదువు లేకపోతే ఏం చెయ్యలేరు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టున్నారు. కానీ ఈరోజు మీరు ఇలా ఉండడానికి క్యాషినో కారణం అని చెప్పొచ్చు. చాలా అండి. బిట్కాయిన్ కూడా. మళ్ళీ ఏమైనా రాసావా? ఎగ్జామ్స్ ఏమైనా రాయడము? 10th ఏమైనా ఓపెన్ డిగ్రీ కడుతూ ఉంటారు కదా, 7th class నాకు ఎగ్జామ్స్ అంటే ఏంటో తెలియదు. అలా రాయకపోతే రాజు ఆ నాలెడ్జ్ కూడా ఉంటే ఇంకా పెద్దగా అయిపోతావేమో కావచ్చు కదా. ఆ టైంలో మాకు దొరకవేమో మళ్ళీ. ఇంకా కాదండి, ఒక విషయం ఏంటంటే నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అవమానాలు భరించలేక చనిపోదామనే ఒక స్థితికొని వచ్చినాను మేడం. అసలు క్యాషినోకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ వినోదాల కోసము, వాళ్ళ జలసాల కోసము వెళ్తూ ఉంటారని చెప్పొచ్చా? లేకపోతే ఓన్లీ డబ్బు సంపాదించుకోవడం కోసం వెళ్తూ ఉంటారా? లేకపోతే ఉన్న డబ్బును ఊడ్చబెట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారా? దీంట్లో మీకు కొన్ని 5 రకాల 6 రకాల ఆప్షన్ చెప్తానండి. ఒకరు గోవా చూద్దాం, బీచ్ చూద్దాం, మొత్తం గోవా మొత్తం ఎంజాయ్ చేద్దాం చూద్దామని మరొకరు ఉంటారు. మరికొంతమంది గర్ల్స్ కోసం వస్తుంటారు. ఇది నిజం. నేను చాలామందిని చూశాను. నేను అక్కడ గర్ల్స్ కోసం వస్తుంటారు. గర్ల్స్ ఎక్కడ ఉంటారు సెర్చ్ చేస్తూ అక్కడికి వెళ్ళడం, ఆ బీచ్కి వెళ్ళడం, అక్కడ అమ్మాయిలను చూసి అట్రాక్ట్ అవ్వడం. మరి కొంతమంది పోలీసులకు దొరకడం కూడా జరిగింది. అక్కడ పోలీసులకు దొరుకుతారండి. ఇది నిజం చెప్తున్నా. గోవాలో అమ్మాయిలు అంటూ ఉండరు, తొలకపోయి బ్లాక్మెయిల్ చేస్తారు. ఎందుకంటే నాకు ప్రతిదీ తెలుసు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు చాలామంది. రూమ్ ఇచ్చేతోళ్ళు వాళ్ళందరూ చెప్తారు నాకు ఇట్లా ఉంటారు, ఇట్లా నమ్మకూడదు అని చెప్తే నేను నాకు ఎవరు అవసరం కూడా లేదని చెప్పేస్తాను డైరెక్ట్. ఎంత ఉన్నా నేను సింగిల్గా వెళ్తే ఎక్కువగా. ఇంకా రీసెంట్గా అయితే నేను మా ఓనర్ అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. హోటల్లో ఒకప్పుడు చేసిన. ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, అతని వల్ల నేను పైనకి వచ్చిన. అతను నన్ను ఫ్రీగా వదిలేస్తుండే. నువ్వు ఎవరికి బాగా రుణపడి ఉన్నావని చెప్తే ఎవరి నేమ్ చెప్తావు రాజ్? మా ఇర్ఫాన్ అని మా హోటల్లో ఒకప్పుడు ఓనర్ అతని. ఇప్పుడు నేను ఆ హోటల్ కొనుక్కున్నా. కాకపోయినా అతనే ఆ హోటల్లో పనిచేసి ఆ హోటల్ కొనుక్కున్నా.
సూపర్ అసలు అసలు. అంటే అతని ఖర్చులకు అంటే తనకు అమౌంట్ అవసరం వచ్చి నేనే నడుపుకుంటా అని చెప్పేసి నేనే నడుపుకుంటున్నాను. సో ఎట్లా చెప్పాడు మీకు ఆ హోటల్ తీసుకున్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అసలు? ఎందుకంటే నువ్వు అక్కడ పని చేసావు, ప్లేట్లు కడిగావు, బండలు తుడిచావు అని చెప్పారు. సో ఎందుకంటే దాదాపు కొంతమంది వస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, ఈ ప్లేట్ ఇలా ఉంది సంథింగ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒక హోటల్లో ఉన్న వాళ్ళకి. సో అవన్నీ మీరు ఆల్రెడీ అనుభవించి వచ్చారు. అదే హోటల్ తీసుకున్నారంటే ఈ ఒక సినిమా స్టోరీ అని చెప్పారు. లేదు మేడం, అతనే చెప్పాడు, మీ ఎవరైతే నేను తూ అన్నారో వాళ్ళే తుడుచుకొని తిరుగుతారు రాజు, తీసుకో అని చెప్పేసి అతనే అన్నాడు. నేను అదే హోటల్లో మేనేజర్గా కూడా కూర్చున్నా ఒకప్పుడు. అంటే అది ఒక చిన్న డాబా, కానీ దాంట్లోనే కూర్చున్నా, కానీ గిరాకీ బాగా. ఇక్కడ గద్వాల్లోనేనా? గద్వాల పక్కల నుంచి ఒక 15 కిలోమీటర్స్. ఈ సిద్దిపేట గద్వాలేనా లేకపోతే మహబూబ్ నగర్? కర్నూలు రోడ్కి మేడం, కర్నూలు రోడ్కి ఎర్రవల్లి చౌరస్తా అని వస్తుంది. ఓకే. బీచ్పల్లి అని ఫేమస్ అక్కడ. బీచ్పల్లి అనేది ఫేమస్, కృష్ణానది అక్కడ. అది మీకు మీ ఊర్లో ఇట్లా గేమ్స్ బెట్టింగ్స్ ఆడడం వల్ల మీకు విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారని చెప్పేసి నేను విన్నా, అది నిజమేనా? సో అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కేయాలని చెప్పేసి అనుకునేవారు? సొంత మా బంధువులే ఉన్నారు, కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా నిజంగా అంటే వాళ్ళు నన్ను నమ్మించి మోసం చేశారు. ఈ విషయం ఊరు మొత్తానికి తెలుసు, మా ఊరు మొత్తానికి నేను ఎలాంటి వాడు అనేది ఊరు మొత్తానికి తెలుసు. కానీ నన్ను మోసం చేసిన వాళ్ళు మా ఊర్లోనే ఉన్నారు, ఆ విషయం అందరు తెలుసు. కాకపోయినా నేను వాళ్ళని ఏడ చెప్పుల కడ పెట్టాలను ఆడే పెట్టేస్తా వాళ్ళని ఎప్పుడు. సో ఇప్పుడు ఈ క్యాషినోలో కాకుండా గేమ్ ఆఫ్ చాయిస్ అని ఒకటి, గేమ్ ఆఫ్ స్కిల్స్ అనేవి రెండు ఉంటాయట. సో వీటి రెండు మీనింగ్స్ మీకు ఏమైనా ఐడియా ఉందా? అవి ఏంటి అసలు? ఆన్లైన్లో ఆడడం, లైవ్లో ఆడడం. ఓకే. ఆన్లైన్లో ఆడడం అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే నెంబర్ మనకు తెలియదు, జస్ట్ ఆటోమేటిక్గా స్పిన్ అవుతుంది. గోవాలో అంటే మనకు ఆఫ్లైన్ డైరెక్ట్గా మన కళ్ళతో చూడొచ్చు, కళ్ళతోనే మన క్యాష్ ఇప్పుడు నాకు మీరు మొబైల్లో చూపెట్టింది ఆన్లైన్ కాబట్టి ఇప్పుడు చెప్పింది అదే చూపించింది అది మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి గోవాకి నాతో పాటు రాలేరు కాబట్టి మీకు ఇక్కడ లైవ్లో ఇక్కడ చూపించాను అనమాట ఇది. సో ఓకే, గేమ్ ఆఫ్ చాయిస్, గేమ్ ఆఫ్ స్కిల్స్ అంటే అవి. ఇంకో కొంతమంది ఏనారంటే వీడు నిజమా పదామని చెప్పేసి నన్ను రెచ్చగొట్టినారు. నేను మీతో పాటు గోవాకి వస్తా, ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా, పోదందా అని చెప్పేసి 50 lakhs 50 లక్షలు 50 లక్షలు నాకు ఆఫర్ వచ్చింది. ఈ జస్ట్ ఈ గేమ్ చూపిస్తే మీకు డబ్బులు ఇస్తాము అని. దేనికి కూడా అట్రాక్ట్ కావాలి, ఎందుకంటే తర్వాత ప్రాబ్లమ్స్ నా మీదకి తోస్తారు. ఇది నిజమని నేను వాళ్ళని కాంటాక్ట్ కూడా అవ్వలేదు. సో ఇప్పుడు మరి చాలామంది బెట్టింగ్ సైడ్ చనిపోతున్నారు కదా రాజు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు దీని గురించి మీకు రెండు రకాలు చెప్తానండి. బాగా డబ్బు ఉన్నోళ్ళు, ఆడాలనుకున్న తోళ్ళు, పోతే వస్తాయి అనుకున్న తోళ్ళు వాళ్ళ ఇష్టం. కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ, అమౌంట్ లేని వాళ్ళు కానీ, ఏం లేని వాళ్ళు కానీ ఈ బెట్టింగ్ జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా చనిపోయే స్థితికి వస్తారండి. ఎందుకంటే నేను ఒకప్పుడు లో క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి 1,50,000 అప్పు చేసి కూడా నేను దాన్ని తిద్దలేక 1,50,000ని ఎంత కష్టాలు పడినానో నాకు తెలుసు. సో దీన్ని తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారండి. ఎక్కువ అంటే స్టూడెంట్సే. రీసెంట్గా కేరళలో జరిగింది, హస్బెండ్ అప్ చేస్తే వైఫ్ చనిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఒక బాలుడు 2,40 lakhs ఏమో అప్పు చేస్తే తల్లిదండ్రులు చనిపోయినారు. ఇటువంటివి నాకు 100 తెలుసండి, కానీ నేను ఎవరికి ఏం చెప్తాను చెప్పండి. నేను ఆడొద్దన్నా కూడా ఆడతోలే ఉన్నారు. గూగులే చెప్తుందండి, రోజుకు వచ్చేసి 340 మిలియన్లు మెంబర్స్ ఆడుతున్నారు. మనం ఇప్పుడు ఎంత చేసినా జస్ట్ దాంట్లో 1% కూడా తగ్గించలేము. సో నెక్స్ట్ ఏంటంటే మీరు గోవాకి ఎప్పటికీ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, క్యాషినో ఆడుతుంటారు కాబట్టి అసలు అక్కడ మెయిన్ ప్లేసెస్ ఏమి ఉన్నాయి? క్యాషినో ఆడేటువంటి ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? మ్యాక్సిమం ఒక 10 పైన చూసానండి. 10 పైన నేను చూసి మీరు వెళ్ళిన ప్లేసెస్ మీకు తెలియకుండా ఇంకేమైనా ప్లేసెస్ ఉండొచ్చండి, తెలియదు దాంట్లో గురించి అయితే. గ్యాలక్సీ కొత్తగా ఎప్పుడు ట్రై చేయలేదా? నాకు ఏదైతే ప్రాఫిట్ అయింది, నాకు ఏడైతే లక్ష్మీదేవత ఉందో నేను ఆడికి వెళ్తాను, కానీ దరిద్రం ఉన్న చోటికి నేను ఎందుకు వెళ్తా చెప్పు. అంటే అవి ఎందుకు దరిద్రం అనుకుంటే అవి కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా. మెంబర్స్ ఉంటారు కదా అక్కడ. ఓకే. క్యాషినో ఆడాలంటే ఎక్కువ మంది ఉండాలి ఖచ్చితంగా. మంది ఉన్న చోటికే రాజు ఉంటాడు, రాజున్న చోటికి మంది రావాలా? లేదండి, ఇప్పుడు ఈ మ్యాగజైన్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొన్ని ప్లేస్లో నేను వెళ్ళాను, మెంబర్స్ ఉన్నారు. నేను అక్కడ ఆడితే నన్ను ఒక్కరిని టార్గెట్ చేసి మనీ లాస్ అవుతుంది. సో నేను ఎక్కడైతే వెళ్తానంటే మంది ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో నేను ఆ మూమెంట్లో వెళ్తా. కానీ నా టేబుల్ అక్కడ 10 నిమిషాలు 15 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చోను, అస్సలు ఉండను నేను ఆ ప్లేస్లో. వెంటనే వేరే ప్లేస్లోకి వెళ్తా. అక్కడ నుంచి ప్రాఫిట్ రికవర్ అవ్వగానే నేను అక్కడ నుంచి వెళ్ళిపోతా. ఇది నిజ వాస్తవం. అక్కడనే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండే ఆడి పోగొట్టుకునే రకం కాదు నేను. సో రాజు, అంటే మీరు ఇప్పుడు మనీ ఎర్నింగ్ చేస్తూ ఉంటారు జనరల్గా, మీరు చేయడం కూడా అదే అని చెప్పేసి నేను విన్నా. కాబట్టి ఇప్పుడు గోవాకి దాదాపుగా క్యాషినో ఆడడానికి నార్మల్ పీపుల్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనీ పోగొట్టుకొని ఉంటూ ఉంటారు. అది నిజమేనా? నిజమే. చాలామంది 90% మంది నిజమే. ఆడ గెలుచుకున్న వాళ్ళది 10%.
ఓకే. 100లో 10 మెంబర్స్. అట్లా పోగొట్టుకొని కనీసం ఇంటికి రాకుండా చార్జెస్ కూడా లేము అని చెప్పేసి కొంతమంది వీడియోస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం ఎక్కడ చూసినా వీడియో మొత్తం క్యాషినో వీడియోసే జరుగుతూ ఉన్నాయి అసలు. ఉచితంగా డబ్బు వస్తుందంటే ఎవరు రారు చెప్పండి. చిన్న పిల్లాడు కూడా నాకు రీసెంట్గా చిన్న పిల్లాడు మెసేజ్ చేశాడు. స్కూల్కి వెళ్తాడంట అతను, 6వ తరగతి 7వ తరగతి నాకు తెలిసి. నాకు మెసేజ్ చేశాడు, లైవ్లో కాల్ మాట్లాడాడు. బ్రో ఒకసారి వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేసినాడు, అతనితో మాట్లాడాడు. అతనే చెప్పాడు, అన్న నేను మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నా అంటే నీ బ్యాంక్ అకౌంట్ అయినా ఉందా అని నేను అడిగితే లేదన్నా మా నాయనది ఉందన్నాడు. మా నాయనది ఉందన్నాడు. రీసెంట్గా 95 లక్షలు పెట్టి పొలం 2 ఎకరాల పొలమేమో అమ్మి అమౌంట్ దాంట్లో వచ్చింటే ఆ అమౌంట్ మొత్తం క్యాసినో గేమ్లో పోగొట్టాడు. ఇది నిజం. ఇంకా ఒకవేళ విలేజ్లో ఒక్కొక్క విలేజ్లో చూసుకున్నట్టయితే 10 crores విలేజ్లో అంటే నార్మల్గా డబ్బు లేని వాళ్ళు ఉంటారని చాలామంది ఇది, కానీ 10 crores ఒక్కొక్క విలేజ్లో 10-20 crores పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒక విలేజ్లో. ఓకే. మా విలేజ్లో కూడా ఉన్నారు అలాంటి ఇప్పుడు మీరు ఎర్నింగ్ చేస్తుంటారు మనీ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 50,000 తీసుకొని వెళ్ళి పెడతారు. ఓకే. సో రిటర్న్ ఎంత తీసుకొచ్చుకుంటారు మీరు మనీ? 50,000కి నాకు జస్ట్ 10,000 లేదంటే ఒక 8,000 7,000 5,000. ఓకే. 1 lakh అయితే నేను చెప్తా ఒక 20,000 30,000 40,000 అని. 2 lakhs చెప్తా, 2 lakhsకి 1 lakh ఎక్స్ట్రా అయినా వస్తుంది, లేకుంటే అబోవ్ కూడా వస్తుంది. ఇది నిజం. సో ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలో కొంతమందిని చూసాము. సో డబ్బులు ఇట్లా ఎగిరేసుకుంటా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఈ బెట్టింగ్ల మీద గెలిచిన వాళ్ళు అని చెప్పేసి తెలుస్తుంది క్లియర్గా, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ బయోగ్రఫీ తెలిసినప్పటి నుండి మనం చూస్తూ ఉంటే సో ఎప్పుడైతే ఈ బెట్టింగ్ గేమ్ ప్రమోషన్స్ చేసినప్పటి నుండి వాళ్ళు చాలా వరకు మనీ పర్పస్లో బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అదే కొంతమంది బెడ్ మీద పైసలు పట్టుకొని ఇంత, మీరు కూడా ఒకటి బెడ్ మీద ఒకటి చేశారనుకుంటా, నాకు ఈరోజు ఇంత మనీ వచ్చింది 1,20,000 సంథింగ్ ఏదో అని చెప్పేసి ఒకటి మీ రీల్లో ఉంది. ఒకటి చూపిస్తా, ఆ వీడియో చూపిస్తా ఇప్పుడు నేను. ఆ వీడియోలో నేను చెప్పింది డబ్బు అమ్మాయి ఉంటే నిద్ర వస్తుందో రాదో కానీ డబ్బు పక్కన ఉంటే మాత్రం డెఫినెట్లీగా నిద్ర వస్తుందని చెప్పిన వీడియో అది. కానీ అంతేగాని బెట్టింగ్లో గెలిచిన, నేను దీంట్లో గెలిచిన దాంట్లో గెలిచిన మాత్రం నేను యాడ చెప్పలేదు. ఒక్క వీడియో చూపించిన, మీరు చెప్పిన పని నేను చేసేస్తా. మీరు ఎక్కడ ఒక వీడియో చూపించినా, మీరు ఇంతమంది ట్రిక్ చెప్పమన్నారు కదా, ఇప్పుడే చెప్పేస్తా, చూపించండి దాన్ని. సో గేమ్లో చాలా వరకు ప్లే చేస్తూ ఉంటారు కదా, అవి ఇంకా మీరు చెప్పారనుకుంటాయి. చెప్పానండి, ఎందుకంటే నాకు ఎవరిని దీనికి తొయ్యాలని మాత్రం నాకు లేదండి. ఇప్పుడు ఇంకోటి అండి, ఇప్పుడు అక్కడ గోవాకి వచ్చేటోళ్ళు ఎట్లా అంటే చాలామంది పూర్వాలు వస్తుంటారు. జనాలను చూద్దాం, గర్ల్స్ని చూద్దాం, బీచ్లను చూద్దాం, అవి చూద్దాం ఇవి చూద్దాం అని వచ్చేతోళ్ళు ఎక్కువ. కానీ అక్కడ క్యాసినోలో ఆడి అమౌంట్ అంతా పోగొట్టుకొని ఏం లేక ఫోన్పే చేయించుకొని, ఇంటికా నుంచి ఫోన్పే చేయించుకొని ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోతుంటారు. నేను చాలా మంది క్యాసినోలో ఇప్పుడు గేమ్ ఆడడానికి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉంటాయా? ఉంటాయండి. ఒక నెంబర్ మీద ఇంతే ప్లే చేయాలి, ఒక నెంబర్ మీద 10,000 కానీ అబోవ్ కానీ పెడితే అది చెల్లదు. ఆ 10,000 విన్ అయిందని కూడా చెల్లదు, తీసేస్తారు అప్పుడు. అలా ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకటే మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే దాంట్లో ఒక మెంబర్ని, నాతో పాటు నా ఫ్రెండ్కి అంత అమౌంట్ ఇచ్చి కూడా అందులో ఆడిస్తే కూడా చెల్లనియరు. అంటే ఒకటే దాని మీద ఒక నెంబర్కి ఇంత అమౌంటే పెట్టి ఉండాలని ఉంటుంది, అంతకన్నా అబో ఎక్కువ పెడితే చెల్లదు అది. సో రాజు, ఇప్పుడు మీరు ఎన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, క్యాసినో ఎన్ని గేమ్స్ ఉంటాయో అన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, మీకు ఎక్కువ బాగా ఇష్టమైనటువంటి గేమ్ ఏంటి అసలు? రూలెట్. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అసలు? దాని గురించి ఎట్లా అంటే మీకు డీటెయిల్గా చెప్పాలంటే 37 నెంబర్స్ ఉంటాయి. అందులో వాళ్ళు ఇచ్చే నెంబర్ ఒక నెంబరే, కానీ అందులో ప్రాఫిట్ తీసుకునేది చాలా రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ఉంటాయి, రెడ్ ఓవర్ గ్రీన్ ఉంటాయి, 1:18 ఉంటుంది, 19 నుంచి 36 ఉంటుంది, 0 ఉంటుంది, రెడ్ ఓవర్ బ్లాక్, ఈవెన్ ఆడ్ ఈవెన్ ఉంటుంది. ఇలాంటివి కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో నేను అందులో ఎక్కువగా యూజ్ చేసుకుంటా, ఎందుకంటే అందులో నాకు చాలా రకంగా అర్థమైందంటే అదే. ఇంకోటి 3 పట్టీస్ ఉంటాయి. సో మీకు మనీ ఇస్తూ ఉంటారు అయితే? అర్థం కాలేదు. సో మీకు జనరల్గా ఎవరైనా మనీ ఇస్తారా, లేకపోతే మీరు బెట్టింగ్తో తెచ్చుకున్నటువంటి మనీనే? లేదండి, నేను అక్కడ వెళ్ళి నాకు ఎంతైనా రాకొక్క నా తెలివితో అండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది, ఇప్పుడు మీకు చెప్పాను అక్కడ జరిగే డ్యాన్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళు చూపించే సగం కానీ వాళ్ళది ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిపోతుంది మనసు. ఇప్పుడు మన విలేజ్లో ఉన్న వాళ్ళు ఏంది, మన విలేజ్లో నార్మల్గా ఈడ వరకు పాయింట్ ఎక్కించుకుంటేనే నానా కష్టాలు పడతారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు అవి చూపిస్తే ఎట్లా ఉంటారు చెప్పండి. ఆ మూమెంట్లో ఇక్కడ నేను బెట్ పెడదామని చెప్పేసి అమౌంట్ పెడతారు, ఇది నిజం. అక్కడ ఇప్పుడు బీచ్లో నార్మల్గా కొంతమంది సో గేమ్స్ ఆడుతూ ఉంటారు లోపట క్యాసినో. ఓకే. బీచ్ బయట ఉన్నటువంటి హోటల్స్లో ఆడుతూ ఉంటారు. సో వీటి రెండింటికి డిఫరెంట్ ఏంటి అసలు? ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇదే విషయం చెప్తాను. రీసెంట్గా నేను పోలీసులు కూడా ఒక వీడియో చేయడం నేను చూశాను. ఎవరైనా ఆడాలనుకుంటే ఆడండి, ఇక్కడ ఆడకూడదు, వెళ్ళి మీ గోవాలో లీగల్ ఉన్నాయి అక్కడ వెళ్ళి అక్కడ ఆడుకోవచ్చు అని చెప్పేసి ఒక పోలీస్ ఇంటర్వ్యూలో చూశాను. బట్ ఇక్కడ ఏంటంటే కనుక మీకు డీటెయిల్గా చెప్పాలంటే గోవాలో ఓన్లీ వాటర్ మీద గేమ్స్ జరిగేటివన్నీ లీగల్ అంట. భూమి మీద ఎక్కడైనా గేమ్స్ బెట్టింగ్ జరిగినాయనుకో అవి ఇల్లీగల్ అంట. గోవాలో భూమి మీద జరిగేటివి కూడా ఉన్నాయి, దాన్ని చూసి వదిలేసేతోళ్ళు ఉన్నారు కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఓకే. సో నిజంగా చెప్పాలంటే ఈ క్యాషియో గేమ్ అనేది
అసలు నిజమేనా ఈ గేమ్ అనేది నిజమే నిజమేనా? నిజమే. అక్కడ విన్ అయితే మాత్రం నమ్మొచ్చా? కోటీశ్వర్లు. నమ్మకూడదు, కాకపోయినా అమౌంట్ పోతాయి దీనికి. కానీ గెలిస్తే మాత్రం 100కి 100% మనకి మనీ ఇస్తారు. పోతే మాత్రం ఏం చేయలేం. ఇవ్వరు, మనం ఎంత కొట్లాడినా ఇవ్వరు. క్యాషినో వల్ల జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామని చెప్పొచ్చా? యూట్యూబ్లోకి వెళ్ళి బెట్టింగ్ డెడ్ మెంబర్స్ అని కొడితే కొన్ని వేలల్లో వస్తాయి, చూడొచ్చు. అక్కడ వేలల్లో వస్తాయి, చాలామంది చనిపోతారు. నిజం చెప్పాలంటే చనిపోయిన మెంబర్స్లో 20% మెంబర్స్ ఉంటే పోగొట్టుకున్న వాళ్ళు 80% ఉన్నారు. కానీ తెలియదు ఇప్పుడు వాళ్ళు బయట పడరు, ఇజ్జత్ పోతుంది. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు క్యాషినో గురించి? ఆడకుండా ఉండడమే బెటర్, లాస్ అయిపోతారు. కాబట్టి చీకోటి ప్రవీణ్ గారి గురించి ఏం చెప్తారు? నేను చెప్పలేనండి, ఎందుకంటే అతని ఐడియాస్ ఏమున్నాయో నాకు తెలియదు. నా ఐడియాస్ నేను చెప్తా డైరెక్ట్. ఇప్పుడు నేను అతనితో కలవలేదు, ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు, అతని గురించి నాకు తెలియదు. అతను ఏంటంటే అతను క్యాస్ట్ను ఆడతాడని తెలుసు, బట్ అతని ఇంట్రెస్ట్ అది. సో మొత్తానికైతే మీరు మనీ మాత్రం బాగా చేసుకుంటా దాచిపెట్టుకుంటా లేదండి. సేవా నేను కార్యక్రమాలు ఇప్పుడు ఒకటి చేయాలని మేము ఏంటంటే అనుకుంటున్నాం. నాకు మనీ అవసరం ఉన్న రోజు, నాకు ఆడతారు ఇంపార్టెంట్, game. నేను వెళ్ళాలనుకున్న రోజుకి ఎన్ని టైమ్స్ ఆడతారు గేమ్స్ మీరు అసలు? లేదండి, ఎక్కువ యూస్ చేయను, ఆ. రోజు యూస్ చేయను. నేను ఇప్పుడుగా నెలకి ఎన్నిసార్లు వెళ్తారంటే గోవాకి చెప్తాను, ఒక 3 టైమ్స్ వెళ్తా, లేదంటే 2 టైమ్స్ పైన అబోవ్ వెళ్తా నెలకి, ఒక నెలకి. ఇది ఇప్పుడు ఇదే నెలలో 3 టైమ్స్ పోయి వచ్చా, ఇదే నెలలో 3 టైమ్స్ వెళ్ళొచ్చా. సో నార్మల్గా ఇప్పుడు మనము గేమ్ ఆడడానికి లోపలికి వెళ్ళేటప్పుడు సో మీరు జనరల్గా వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తారు మీకు సంబంధించినట్టు? ఐడి కార్డు ఇవ్వాల్సిందే. ఐడి కార్డు లేనిదే లోపలికి ఎంట్రీ లేదు. మనకు ఐడి కార్డు ఒక యాప్ ఉందండి, దాని పేరు లాకెడ్ అని ఒక యాప్ ఉంది. సో అందులో మన డాక్యుమెంట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో కూడా సేమ్ అవే సబ్మిట్ చేయడమా? ఆన్లైన్లో అవసరం లేదండి, మొబైల్ నెంబర్, ఓటీపీ, పాస్వర్డ్ పెట్టుకుంటే చాలు. అలాంటివి ఏం అడగరు. డైరెక్ట్గా బ్యాంక్ ఇస్తే బ్యాంకుకి విత్డ్రా అవుతుంది. బట్ ఇప్పుడు కొత్త చట్టం అయితే వచ్చిందనమాట, ఇది చాలామందికి అయితే తెలియదు, బట్ ఇప్పుడు తెలుసుకుంటారు. అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయి. ఏంటంటే ఈ ఆన్లైన్లో గేమ్ ఆడి ఎర్నింగ్ చేసిన మనీ బ్యాంకుకి డ్రా చేసుకుంటారు కదా, డ్రా చేసుకున్నప్పుడు ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేసి ఎవరైతే పంపించారో వాళ్ళ అకౌంటు, ఎవరికైతే రిసీవ్ అయిందో వాళ్ళ అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు. సో అసలు క్యాషినో ఆడడం వల్ల గ్యాంబ్లింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు, దాని గురించి ఏం చెప్తారు అసలు? చెప్తున్నా కదండి, సుమారుగా ఒక్కొక్క రోజుకి ఒక కోటీశ్వరుడు అవ్వచ్చు, ఒక రాష్ట్రానికి సీఎం కూడా అవ్వచ్చు. ఈ క్యాసినోలో జరిగే డబ్బులు ఒక రాష్ట్రానికి సీఎం అవ్వచ్చు, ఈజీగా కొనొచ్చు, ఒక రాష్ట్రాన్ని ఈజీగా కొనొచ్చు. క్యాషినో రంగుల ప్రపంచం అని చెప్పొచ్చా? డెఫినెట్లీ అండి. దాంట్లో ఆడి గెలిచిన వాళ్ళు అంటే తక్కువ మెంబర్స్ ఉన్నారు. అందులో నేను ఒక చిన్న మొక్కని అనుకోండి అంతే, బట్ చాలా మెంబర్స్ ఉన్నారు. చాలా మెంబర్స్ పోగొట్టుకున్న వాళ్ళు, తెలియకుండా మరసంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంత ముందుకు ఒక న్యూస్ వచ్చింది గుడివాడకు సంబంధించింది, అక్కడికి ఏమైనా మీరు వెళ్ళారా? లేదండి, వెళ్ళలేదు. దాని గురించి విన్నారు ఓన్లీ? విన్నాను. సో చాలా పెద్ద ఇష్యూ అయింది కదా అది. తెలుసండి. సో మీరు ఇన్ని బెట్టింగ్స్ ఆడుతూ ఉంటారు, దాని గురించి ఎందుకు తెలుసుకోలేకపోయారు? మీరు చెప్పింది నిజమే, కానీ ఆ న్యూస్ నా దగ్గర వరకు వస్తే మాత్రం దాన్ని మొత్తం చదివేంత వరకు వదలండి. నేను ఎప్పుడైతే నేను చూడలేదు దాన్ని గుడివాడది. సూపర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మీరు ఈ బెట్టింగ్లో బెస్ట్ అని చెప్పొచ్చా? అంటే అండి నా ద్వారాకి, నా విషయానికైతే నేను తోపు అనుకుంటా, కానీ ఇంకా వేరే విషయాలు అయితే చెప్పలేను. తోపు కాబట్టి ఇప్పుడు ఈరోజు హోటల్ కూడా ఉన్నారు, ప్లేట్లు కడిగినటువంటి వ్యక్తి. సో జనరల్ ఇదైతే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అదే హోటల్లో తీసుకున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మీకు ఇలానే బెట్టింగ్స్ ఆడి బాగా సంపాదించి అట్లా అని జనాలని మోసం ఇప్పుడు ఇన్స్టాలో జనాలని మోసం చేస్తుంటారండి. ఇప్పుడు నేను ఏదైనా ఎర్నింగ్ యాప్ చెప్తా, నేను అందులో ఇప్పుడు ఇట్లా గెలుచుకున్నా, అది గెలుచుకున్నా, ఇది గెలుచుకున్నా నేను ఏడ చెప్పలేదు. అంటే ఇప్పుడు ఈ జరగక మొదలే నాకు తెలుసు ఇవన్నీ, కానీ నేను చేయాలనుకుంటే అప్పుడే చేసేవాడిని. కానీ నేను ఎందుకు చేయలేదంటే అంటే మీకు రావా ప్రమోషన్స్, బెట్టింగ్ ప్రమోషన్స్ చేయండి అంటే మీరు నా ఇన్స్టాలో ఫాలో అవ్వరు అనుకుంటా, బూతులు పెడతా తెలుసా అండి. నా లాంటి మెసేజ్ చేసిన వాళ్ళకి ఫాలో అయినా కూడా ఫాలో కానట్టుగా మిమ్మల్ని క్వశ్చన్స్ తీసుకోవాలి. లేదండి, నేను ఇన్స్టాలో నాకు ప్రమోషన్ చేస్తారా, మీకు 20K ఇస్తా, 30K ఇస్తా అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తారు. నీ అడ్రస్ గోవాకి వెళ్ళి సంపాదించుకోవడం కంటే ఈ ప్రమోషన్స్ చేసి సంపాదించుకోవచ్చు కదా మరి. జనాలని కడుపు కొట్టి నేను సంపాదించానండి. ఇది నేను ఇప్పటికైనా నేను ఒక ఎర్నింగ్ యాప్ చెప్పాను అనుకో, ఈ డబ్బులు ఇంట్లో గెలుచుకుని అని చెప్పాను. దీంట్లో ఎర్నింగ్ చేసే ఆప్షన్స్ ఈ రకంగా ఉంటాయి, ఇది బెస్ట్ చెప్తాను నేను అంతే. అది మీరు ఆడండి, మీరు ఇలా ఆడండి నేను చెప్తాను మీకు అని చెప్పేసి చెప్పాను నేను. ఇది నిజం. ఇప్పుడు నేను ప్రమోషన్ చేసుకుంటాను, ప్రమోషన్ చేసుకున్న వాళ్ళకి, నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి ఎన్ని బూతులు ఇచ్చినానో మీరు చూడండి ఒకసారి నా దాంట్లో. సో ఈ ఎర్నింగ్ అనే చెప్పేసి దాన్ని మీరు ఇంటి పేరుగా పెట్టేసుకున్నారా ఇంకా మొత్తానికి? లేదండి, ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు నన్ను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత తెలిసినా కూడా ఒక 2 lakhs లాస్ అయినాను అనుకో, నేను ఆడను. కానీ నేను ఇంతవరకు అవ్వలేదు. మీరు ఎంత ఆడినా కూడా ఎదుటి వ్యక్తులకు మాత్రం ఆడొద్దనే చెప్తానండి. ఇది నిజవాస్తవం. ఎందుకంటే నేను 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు గురించి ఇదే చెప్తున్నా.
సో మీది ఎలా పోయింది, అకౌంట్ పోయిందని చెప్పారు? అంటే యూట్యూబ్ చెప్తూనే ఉంది ఈ గేమింగ్ గురించి చెప్పకురా అని చెప్పింది. తర్వాతకి యూట్యూబ్ సో మళ్ళీ ఓపెన్ చేశారా? మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసి ఫాలోవర్స్ వచ్చారా మీ ఫాలోవర్స్? అందరూ వచ్చారండి. ఓకే. సో మీరు చేసే సేవా కార్యక్రమాలు ఏవి బెటర్ అన్నట్టు ఓపెన్గా? అంటే పెడతానండి. ఇప్పుడు యాడైనా వేరే వాళ్ళకి ఇట్లా సాయం చేస్తున్నాను, నీ తరపున కూడా ఇంత కావాలంటే మాత్రం నేను ఎంతో కొంత ఇస్తా. మా ఊర్లో కూడా ఇచ్చానండి. మా ఊర్లో చాలామందికి హెల్ప్ చేస్తా. బయట గుంటూరులో, విజయవాడలో డిఫరెంట్ కంట్రీస్ తిరిగినప్పుడు చాలామందికి ఇచ్చా. కానీ నేను ఎక్కడ వీడియోస్ తీయలేదు సరిగా. కొన్ని తీసాను, కొన్ని తీయలేదు. వద్దు నాకు అలాంటివి ఇప్పుడు అలాంటివి పెడితే నేను వైరల్ అయిపోతాండి. ఇప్పుడు ఏమంటారంటే మెసేజ్ చేస్తారు, నాకు ఇంత మనీ ఇవ్వన్నా అని చెప్పేసి కామెంట్ పెడతారు. అలాంటివి అందరు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అమౌంట్ పోగొట్టుకున్న వాళ్ళు ఇదే విషయంలో కాల్ చేస్తారండి. జనరల్గా ఒకటి ఏంటంటే ఒక న్యూస్ వచ్చింది, విశాఖపట్నంలోకి క్యాసినో ఆడడానికి కంపల్సరీగా పెట్టాలని చెప్పేసి కొంతమంది విన్నానండి. ఎందుకంటే అక్కడ బీచ్ ఉంది కదా, అవును, వైజాగ్లో బీచ్. అది వస్తే బెటర్ అనుకుంటారా? మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే పోగొట్టుకునేకైతే అక్కడికి వెళ్తారు చాలామంది. ఇప్పుడు గోవాలోనే ఇంతమంది పోగొట్టుకుంటున్నారంటే ఇక్కడ పెడితే ఇక్కడ కూడా లాస్ అవుతారు కదండి. గోవా మంచి బిజినెస్ అని చెప్పొచ్చు అందరికీ. డెఫినెట్లీ అండి. రోజుకి వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి ఒక 10-15 కోట్లు టర్న్అవుట్ జరుగుతుంది అక్కడ. అంటే మన డబ్బులే, మనం కావాల్సిన మనీ అక్కడ పెట్టి టర్న్అవుట్ జరిగేది. మనిషి హ్యాపీనెస్ కోసము, ఆయన మెంటల్ రిలాక్స్ కోసం ఏదైనా చేస్తాడు. దాన్ని మెయిన్గా గోవాలో ఉన్నటువంటి క్యాసినోని యూజ్ చేసుకుంటున్నారని క్లియర్గా చెప్పొచ్చు. నేనైతే వెళ్తానండి. నాకు మైండ్ రిలాక్స్ కావాలంటే నిజం చెప్తున్నానండి, నాకు డబ్బు ఉంటేనే రిలాక్స్ మైండ్. గర్ల్స్ ఇవి జస్ట్ ఇట్లా అంతే. కానీ డబ్బు పిచ్చి అయితే నిజమండి. ఇప్పుడు ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి. డబ్బు ఉంటే మాత్రం నేను ఈ స్థాయి కాదు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది నిజ వాస్తవం. మొత్తానికి పట్టుదలతోని 7వ తరగతి ఫెయిల్ అయినా కూడా హోటల్లో వర్క్ చేసి అయినా కూడా ఈరోజు ఆ హోటల్ని కానీ ఒక స్టేజ్కి వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఆ ట్రిక్స్ అసలే చెప్పడం లేదు కాబట్టి ఎవరైనా మీకు పర్సనల్గా అడిగితే చెప్పండి. ఎందుకంటే దాదాపుగా చాలామంది దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దో మోజు కొద్దో వెళ్ళి పాపం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్యామిలీని మిస్ అవుతున్నారు. సో ఫ్యామిలీని మిస్ అవ్వడం అనేది అసలు చాలా చెప్పలేనటువంటిది. నా కంట్ల ముందర టోటల్గా 3 మెంబర్స్ చనిపోయినారండి. నాకు తెలిసిన వాళ్ళు 3 మెంబర్స్ బెట్టింగ్ వల్లనే పోగొట్టుకొని నాతోనికి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది ఉన్నారు. కానీ నన్ను అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో నన్ను అవమానించిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను అడగనికి వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్పలేదు, వాళ్ళకి టైం కూడా ఇవ్వలేదు. నేను మ్యాక్సిమం 2 మినిట్స్ కూడా ఇవ్వను. ఇది నిజ వాస్తవం. ఎంత టైం కేటాయిస్తారు రోజు మీరు? మెంబర్స్తోనా, తెలిసిన వాళ్ళతోనా మాట్లాడడానికైనా, నాతోనే ఎవరైనా మాట్లాడడానికి వస్తే చేయడానికైనా కూడా. అంటే నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి జస్ట్ 2 మినిట్స్ కూడా ఇవ్వనండి. ఎవరైతే మన ఫాలోవర్స్ నన్ను నమ్మి నాతో మాట్లాడాలనుకుంటారో సో వాళ్ళకి హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ అయినా టైం స్పెండ్. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ట్రోల్ చేయాలని చూసారా? గేమ్ ఆడినోళ్ళు, వాళ్ళు గేమ్ ఆడి ఒకప్పుడు పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడేమో రీసెంట్గా వచ్చేసి గేమ్స్ ఆడకండి అవాడకండి అని చెప్పేసి ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు. అంటే తెలిసిన వాళ్ళే కొంతమంది ఆడినోళ్ళే. సో ఈ సోషల్ పోస్టర్లో, ఇన్స్టాలో చూసుకుంటే యూట్యూబర్ అయినటువంటి విజు కూడా బాగా ఆడుతూ ఉంటారు వీళ్ళు. సో ఆయన గురించి ఏం చెప్తారు మీరు? నేనేం చెప్పానండి వాళ్ళ గురించి, నాకు అవసరం లేదు. వాళ్ళ గురించి నేను ఒక జస్ట్ చూస్తాను అంతేగాని నేను వాళ్ళ గురించి ఏం కామెంట్ చెయ్యనండి. నాకు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ పర్పస్ వాళ్ళ పర్పస్ వాళ్ళది. ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. సో నేను అలాంటిది కాదు. సో నన్ను అలాంటి విజు గౌడ్ కానీ చాలామంది ఉన్నారు. నేను ఊక జస్ట్ హాయ్ అంటే. హర్ష సాయి గురించి ఏం చెప్తారు? బాగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన కూడా బెట్టింగ్ గురించి కూడా మొన్న చెప్పడం జరిగింది. మేడం అతను చెప్పింది నిజమే కదండి. జరిగినవి మేడం అతను చెప్పింది నిజమే. నేను కొన్ని ఆప్షన్లో చూసుకున్నట్టయితే అతను నిజమే. హర్ష సాయి నిజమని చెప్పొచ్చా? నేను నిజమే అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అతని వీడియోస్ ఎక్కువ ఉండవు. గేమ్స్ ఆడండి అవాడండి రాండి అని మాత్రం చెప్పలేదు అతని. ఏ వీడియోలు కూడా నేను చాలా వీడియోలు చూస్తానని చెప్పలేదు అతని. ఇప్పుడు ఉన్న ఇన్స్టాగ్రామ్స్లో చాలామంది చెప్తారు రాండి నేను ఇట్లా నేర్పిస్తా అట్లా నేర్పిస్తాను. అతను చెప్పలేదు. నేను ఇట్లా రాను మొత్తానికి ఇన్స్టా పక్కన పెట్టేస్తే ఈ బెట్టింగ్ సంబంధించినవి క్లాసెస్ కూడా చెప్పేటట్టే ఉన్నారు కొంతమంది. ప్రమోషన్స్ పక్కన పెట్టేసి. అంటే మీకు ఒక విషయం తెలుసు అనుకుంటా, ఇన్స్టాగ్రామ్లో యాడ్సే ఎక్కువ రన్ అవుతున్నాయి. అవును. ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు బ్యాన్ చేయాలి అని చెప్పేసి చాలామంది చేస్తున్నారు కదా. గోవాని ఒక్కటి బ్యాన్ చేయమండి, చేస్తారేమో చూద్దాం. ఇప్పుడు బీచ్లు అంటారా చాలా అది ఎప్పటికీ జరగని పని. మరి ఇంకా ఇప్పుడు అక్కడ ఏమంటారంటే గోవాలో లీగల్, ఎందుకు అది వాటర్లో ప్లే అవుతుంది కాబట్టి. భూమిని ఉన్నట్టు చూపిద్దానండి నేను, తొలకపోయి చేతో మరి నిలబెట్టి మరీ చూపిస్తా భూమిని ఆడేటివి. ఇప్పుడు దాన్ని ఎవరు ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళకు వచ్చే కమిషన్స్ వాళ్ళకి వెళ్తుంటాయి, జిఎస్టీలు కట్ అవుతుంటాయి, లంచం తీసుకుంటుంటారు. ఇవందరూ తెలిసిన విషయమే. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఆన్లైన్లో కూడా నడిపిస్తున్నారు, ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి పప్పులో కాలేసినట్టుగా ఉంది కదా ఇది. ఇప్పుడు ఎంతమంది చనిపోయినా ఏం పట్టించుకోరండి. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి?
ఎవ్వరు పట్టించుకోరు. దీంట్లో విషయం కూడా నన్నే భయపడించినారు, నువ్వు గేమ్స్ ఆడుతావు, నేను బొక్కలు నొక్కుతాం అవి నొక్కుతామని. బెదిరించారా ఎవరైనా చంపేస్తాం అలా ఏంటంటే కాల్స్ రావడం, అంటే డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది ఏమైనా మీకు? అటాక్ అయితే చేయలేదు. నువ్వు ఇట్లా ఆడుతున్నావు కదా, నేను ఇరికిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చాలామంది అయితే అన్నారు. నమ్మినోళ్ళే అన్నారు నన్ను. అవి పట్టించుకోలేదా మీరు ఎవరిని? నమ్మినోళ్ళే అన్నారు, చెప్తున్నా కదండి, నేను నమ్మినోళ్ళని వాళ్ళే అన్నారు నన్ను. అందుకే ఇప్పుడు ఎవరైతే ఇట్లా అన్నారో వాళ్ళని ఆడవరకు పెట్టాలని ఆడవరకే పెట్టేస్తారు. మొత్తానికి మీకు ఈ గేమ్స్లో అంటే ఈ బెట్టింగ్స్ ఆడడంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుందని చెప్పొచ్చు? లేదండి, వాళ్ళు ఇంతవరకు ఏమని ఆడుతున్నారంటే, మమ్మీ డాడీకి తెలుసా ఇట్లా మీరు బెట్టింగ్ ఈ గేమ్స్ లేదండి ఆడతారు? వాళ్ళకి అంటే నేను వీడియోస్ చేస్తున్న విషయమే తెలుసు. అంటే వాళ్ళు ఎంత ఉన్నా ఈ నాలెడ్జ్లో లేరు, 1999లో ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఈ విషయాలన్నీ. ఇప్పుడు నేను ఎక్కడికైనా తీసుకుపోయినాను అనుకో, ఎబ్బో అంటారు వాళ్ళు. జస్ట్ ఒక షిప్ ఎక్కినా సరే, ఏదైనా ఒక షిప్ ఎక్కినా తన్నాడుతారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళని ఈ విమానాలు కానీ తీసుకుపోయినా అనుకో, హార్ట్ అటాక్తో ఆనిపోతారు. అట్లా అంటే ఆ సెట్ వాళ్ళది. సో ఎప్పుడు తీసుకెళ్ళలేదు మీ మమ్మీ వాళ్ళను? నేనే చెప్పిన, రాండమ్మా తీసుకోపోతా, మీరు ఫ్లైట్ ఎక్కించడం అలాంటివి చేయించి? నేనే చెప్పాను వాళ్ళకి, మీరు ఇన్ని రోజులు నన్ను సాకిందా చాలు, ఇప్పుడు మేము సాకుతా రాండి, నేను చాలా తోట తొలుకుపోతా అంటే కూడా మా నాన్న నాకు ఏమొద్దు, నేను అడిగితే ఒకటి చేయన్నాడు. ఏంటంటే మేకలు తెచ్చి ఇడుస్తూ నేను అవే కాసుకొని బతుకుతా అన్నాడు. ఇప్పటికైనా మా అమ్మ. మీరు వెళ్తూ ఉంటారా ఇప్పుడు మేకలు గాయడానికి? లేదండి, ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్ళను, మా నాయన వెళ్తాడు. అంటే మా నాయనకి ఇంట్రెస్ట్. అంటే వెళ్ళకపోవడం గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేకపోతే ఈ వర్క్లో బిజీగా ఉంటున్నారా? అంటే మీకు నిజం చెప్పాలంటే ఎంత డబ్బు సంపాదించినా మనకు కావాల్సింది రిలాక్స్, మైండ్ కంట్రోల్, మైండ్ రిలీఫ్. ఎక్కడ దొరుకుతుంది అంటే అది అడవిలోనే దొరుకుతుంది తప్ప యాడ దొరకదు. నిజం చెప్తున్నా అండి, అడవిలోనే దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే అక్కడ మస్తు రకాలు ఉంటాయండి. మనకే నిజంగా అంటే నేను సర్దు కూడా కట్టుకుపోను తెలుసా, ఎప్పుడైనా వెళ్తే అక్కడ ఉండే పనులే తింటాను నేను చాలా రకాలకి. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఉంటాను నేను అక్కడ. ఈ జనాల మధ్యలో తిరగలేమండి, నిజం చెప్తాను. ఎందుకంటే నేను అవమానాలు. వైఫ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే నా అదృష్టం. వద్దు అని చెప్పేసి ఏ రోజు చెప్పదా ఇవి మళ్ళీ? నేను ఎక్కడికి వెళ్ళినా ఎగ్జాంపుల్గా నైట్ 2 గంటలకు కూడా నాకు తెలిసిన గర్ల్స్ కాల్ చేసినా కూడా మాట్లాడితే ఒక్కసారి కూడా ఎవరు వాళ్ళని కూడా క్వశ్చన్ నిలదీసి కూడా అడగలేదు. అంత నమ్మకం నానంటే. మీరు వెళ్ళారు ఎప్పుడైనా బయటికి టూర్ లాగా? తనని గోవా వెళ్ళామండి, గోవాకి వెళ్ళాం. గోవాలో కూడా తను చూసింది నేను ఆడేటప్పుడు. తీసుకెళ్ళాను. సూపర్. తను కూడా నేను ఆడతా అంటే నీకు అవసరం అని కూడా దూరం పెట్టేస్తాను. ఇంకా అంటే మళ్ళీ వెళ్దామని లేపడా తను ప్రెగ్నెంట్, ఇంకా దూరం అయిపోయినాం అలా. సూపర్, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఈరోజు మాకు బెట్టింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఆడతారని చెప్పేసి కొంతవరకు అయినా తెలియజేశారు. బట్ బెట్టింగ్ వల్ల దాదాపుగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని చెప్పేసి ఈరోజు ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ రాజు, ఎందుకంటే ఈరోజు మీరు గోవాకి వెళ్తూ మళ్ళీ నాకు టైం ఇచ్చారు. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీరు థ్యాంక్స్ అండి. సో అందరూ కేఆర్ టీవీకి సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీకోసం చాలా రకాలుగా అయితే ఇంటర్వ్యూస్ అయితే తీసుకొస్తారు అండ్ చాలా రకాలుగా మీకు ఉపయోగపడేవి కూడా తీసుకొస్తారు. ఇప్పుడు నాతో నుంచి మీరు గేమ్ ఎలా ఆడాలి, ఆడొచ్చా ఆడకూడదా, ఆడితే ఏమవుతుందని చెప్పేసి పూర్తిగా మన మేడం అయితే లావణ్య గారు అయితే చెప్పారనమాట. సో మీరు కూడా దయచేసి ఎవరు కూడా నేను ఈ ఛానల్ తరపున చెప్పేదైతే ఒకటే, ఎవరు కూడా ఆన్లైన్లో గేమ్స్ కానీ ఏమైనా కానీ ఆడకండి. సో ఆడితే మాత్రం చాలామంది ప్రాబ్లమ్స్ అయితే గురితీస్తారు. కొంతమంది చనిపోయారు, ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసి కూడా మళ్ళీ ఆడతారు. ఆడకండి, ఓకేనా? ఓకేనండి, చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.